వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎంటి లాజిక్స్. ఈరోజు క్లాస్లో మనం డిగ్రీ సెకండ్ సెమ్లో తెలుగు యూనిట్ 1 డిస్కస్ చేద్దాం. సో యూనిట్ 1లో తెలుగు ఫస్ట్ ఏంటంటే ఇందులో వచ్చేసి వ్యక్తీకరణ నైపుణ్యాలు అనేది ఫస్ట్ యూనిట్ కింద ఇచ్చాడు. సో ఇందులో భాషకు సంబంధించినటువంటి టాపిక్ అనేది డిస్కస్ చేయడం జరిగింది. సో ఇదే విషయాన్ని మనం ఈరోజు క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ చాలా ఎక్కువ శాతం మీకు ఎగ్జామినేషన్లో అడిగేటువంటి క్వశ్చన్లు ఏవైతే ఉన్నాయో ఆ ప్రశ్నల్ని ఈరోజు మనము డిస్కస్ చేద్దాం. సో ఇందులో చాలా వరకు అత్యంత మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్లో ఒకటి, భాషను నిర్వచించి భాషా లక్షణాలను నిర్వచించండి అనేటువంటి ప్రశ్న తరచుగా మనకి ఎగ్జామినేషన్లో ఇస్తున్నాడు. సో ఈ ప్రశ్న ఏంటి, దీని ఆన్సర్ ఏ విధంగా రాయాలి, సో భాషలో ఉండేటువంటి లక్షణాలు ఏంటి అనే విషయాన్ని ఈరోజు క్లాస్లో మనం చర్చిద్దాం. సో భాష గురించి చూసుకున్నట్లయితే సో మనం మాట్లాడేటప్పుడు మనం మాట్లాడుతున్న మాటలే భాష. సో ఈ భాషని అనేక మంది భాషావేత్తలు అనేక రకాలుగా నిర్వచించారు. కానీ దీన్ని సంస్కృతంలో భాష గురించి ఒక నిర్వచనం ఉంది. అదేంటంటే భాష్యతే ఇతి భాష, భాష్యతే ఇతి భాష. ఇది సంస్కృతంలో భాషకి ఇవ్వబడినటువంటి నిర్వచనం. భాష్యతే ఇతి భాష అంటే అర్థం ఏంటంటే భాషింపబడేదే భాష, భాషింపబడేదే భాష. అంటే మనం ఏదైతే నోటితో భాషిస్తామో, ఏదైతే నోటితో మాట్లాడుతామో ఆ భాషింపబడేదే భాష అనేటువంటి నిర్వచనం సంస్కృతంలో ఇవ్వబడింది. సో భాష్యతే ఇతి భాష, భాషింపబడేదే భాష అనేటువంటి నిర్వచనం మనకి సంస్కృత భాషలో కనిపిస్తుంది. అయితే ఇది వరకు చెప్పుకున్నాం భాషని అనేక మంది భాషావేత్తలు అనేక రకాలుగా నిర్వచించారని చెప్పాం. సో ఈ భాషావేత్తల ప్రకారం ఒక్కొక్కరు ఒక్కొక్క నిర్వచనాలు ఇచ్చారు. అందులో కొన్ని నిర్వచనాలు చూద్దాం. సో అందులో మొదటిది, సో మనం ఇదివరకే చెప్పుకున్నాం సంస్కృతంలో ఏమని చెప్పాం, భాష్యతే ఇతి భాష అని చెప్పాం. సో ఇంకొంతమంది భాషావేత్తలు కొన్ని నిర్వచనాలు వారు భాషకి ఏ విధంగా ఇచ్చారో చూద్దాం. బుద్ధిజీవుల అనుభవాల అభివ్యక్తీకరణే భాష. బుద్ధిజీవుల అనుభవాలు అభివ్యక్తీకరణే భాష. ఈ నిర్వచనం ఎవరు ఇచ్చారంటే ఇజ్లర్ అనేటువంటి భాషావేత్త ఇవ్వడం జరిగింది. సో ఇజ్లర్ భాషను ఏ విధంగా నిర్వచించాడు, బుద్ధిజీవులు అంటే బుద్ధి ఉన్నటువంటి జ్ఞానం ఉన్నటువంటి జీవులు వాటి అనుభవాలని అభివ్యక్తీకరించడమే భాష అని ఇజ్లర్ అనేటువంటి భాషావేత్త నిర్వచించాడు. ఇంకా చూసుకున్నట్లయితే పలు భాషా అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ. భాషను ఏమన్నారు, పలు భాషా అలవాట్లతో కూడినటువంటి సంక్లిష్ట వ్యవస్థ అని హకెట్ అనేటువంటి భాషావేత్త నిర్వచించడం జరిగింది. పలు అనుభవాలతో అంటే అనేకమైనటువంటి ఎక్స్పీరియన్సెస్తో సంక్లిష్ట వ్యవస్థ, ఆ అనుభవాలతో కూడినటువంటి ఒక సంక్లిష్ట వ్యవస్థని భాషగా నిర్వచించింది ఎవరు, హకెట్. చూడండి, భాషని సంస్కృతంలో భాష్యతే ఇతి భాష అని నిర్వచించడం జరిగింది. సో ఇజ్లర్ ఏమని చెప్పాడు, బుద్ధిజీవుల అనుభవాల అభివ్యక్తీకరణే భాష అని చెప్పాడు. ఇక హకెట్ ఏం చెప్పాడు, పలు భాషా అలవాట్లతో కూడినటువంటి సంక్లిష్ట వ్యవస్థ, ఒక కష్టమైన వ్యవస్థే భాష అని ఎవరు చెప్పారు, హకెట్ చెప్పాడు. సో ఇంకొక భాషావేత్త ఏమని నిర్వచించాడంటే మన మనసులోని భావాలను ఏ వాక్యాలు ఏ పదాల ద్వారా, ఏంటండి, మన మనసులోని భావాలను ఏ వాక్యాలు ఏ పదాల ద్వారా ఎదుటివారికి అందిస్తామో అదే భాష అని చెప్పింది ఎవరు, రామచంద్ర వర్మ. ఎవరండి, రామచంద్ర వర్మ. సో ఈ రామచంద్ర వర్మ గారు భాషని ఏ విధంగా నిర్వచించారంటే ఒక వ్యక్తి
తన మనసులోని భావాలను ఏ పదాలు ఏ వాక్యాల ద్వారా ఇతరుల వ్యక్తులకి లేదా ఎవరితో అయితే మాట్లాడుతున్నాడో వారికి అందిస్తాడో అదే భాష అని చెప్పి, ఆ వాక్యాలు ఆ పదాలే భాష అని చెప్పి ఇతను నిర్వచించడం జరిగింది. సో మనం ఇజ్లర్ యొక్క నిర్వచనం చూసాం, హక్కెట్ యొక్క నిర్వచనం చూసాం, అలాగే రామచంద్రవర్మ యొక్క నిర్వచనం కూడా చూసాం. ఇంకా మనం చూసుకున్నట్లయితే సో బుద్ధిజీవుల అనుభవాల అభివ్యక్తీకరణ భాష అని ఎవరన్నారు? ఇజ్లర్ అన్నాడు. పలు అనుభవాలతో కూడిన సంక్లిష్ట వ్యవస్థే భాష అని చెప్పింది ఎవరు? పలు అనుభవాలతో కూడిన సంక్లిష్ట వ్యవస్థే భాష అని చెప్పిన వాడు హక్కెట్. మన మనసులో భావాలు ఏ పదాలు ఏ వాక్యాల ద్వారా ఇతరులకు అందిస్తామో ఆ పదాలు ఆ వాక్యాలే భాష అని చెప్పింది ఎవరు? రామచంద్రవర్మ. అయితే ప్రకృతి సో మన చుట్టూ ఉన్నటువంటి నేచర్, సో ప్రకృతి ప్రత్యయాల నిరూపణయే, ప్రకృతి ప్రత్యయాల నిరూపణయే భాష అని ఎవరు చెప్పారు? వ్యాకరణవేత్తలు, గ్రామర్ చేసినటువంటి వ్యాకరణవేత్తలు, వ్యాకరణాన్ని రాసినటువంటి వ్యాకరణవేత్తలు ఎవరైతే ఉన్నారో ఆ వ్యాకరణవేత్తలు భాషని ఏ విధంగా నిర్వచించారంటే ప్రకృతి ప్రత్యయాల, ప్రకృతి ఉంటుంది, ప్రత్యయం ఉంటుంది. సో మనము ప్రీవియస్ క్లాసుల్లో అంటే మీరు 10th క్లాస్ ఇంటర్మీడియట్ క్లాసుల్లో నేర్చుకుని ఉంటారు ప్రకృతి వికృతులని. సో సహజంగా భాషలో వేరే భాషల నుంచి వచ్చినటువంటి పదాలను ప్రకృతులని, సంస్కృత ప్రాకృత భాషల్లో నుంచి తెలుగు భాషలోకి వచ్చిన పదాలను ప్రకృతులని, వాటిని మన స్వభాషలోకి అనుగుణంగా మార్చుకునే పదాలని వికృతులని, సో దాన్నే ప్రత్యయాలని అంటాం. సో ఈ ప్రకృతి ప్రత్యయాల నిరూపణీయ భాష అని ఎవరు చెప్పారు? వ్యాకరణవేత్తలు చెప్పారు. సో భాష అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే భాష అంటే మన అనుభవాలను మన ఆలోచనలను ఎదుటి వ్యక్తులకి చేరవేయడానికి లేదా వారి యొక్క అనుభవాలను మనం అర్థం చేసుకోవడానికి మధ్యలో ఉండే ఒక వారధి వంటి వ్యవస్థే భాష. సో ఈ భాషని పలుమంది పలు రకాలుగా నిర్వచించారు. సో ఆ నిర్వచనాలన్నీ మనం చూసాం. సో భాష అంటే మీరు సింపుల్గా ఈ 4 నిర్వచనాలు గుర్తుపెట్టుకొని ఈ నిర్వచనాలు రాసేసి సో దానికి చిన్న క్లారిఫికేషన్ మీరు రాసినట్లయితే చాలా ఈజీగానే ఎగ్జామ్లో మీరు అటెంప్ట్ చేయగలుగుతారు. ఏది పడితే అది రాసేస్తామంటే కుదరదు. సో భాష అంటే మీరు సింపుల్గా జనరల్గా రాసుకోవచ్చు మీ సొంత మాటల్లోనే. మన అనుభవాలని మన భావాల్ని మన ఆలోచనల్ని ఇతరుల వ్యక్తులతో పంచుకోవడానికి తోడ్పడేటువంటి ఒక వ్యవస్థే భాష అని సింపుల్గా మీకు వచ్చినటువంటి మీ సొంత మాటల్లో కూడా రాసుకోవచ్చు. సో అది రాస్తూ ఈ 4 నిర్వచనాలు ఏవైతే ఉన్నాయో, ఇజ్లర్ ఇచ్చిన నిర్వచనం, హక్కెట్ ఇచ్చిన నిర్వచనం, రామచంద్రవర్మ ఇచ్చిన నిర్వచనం, అదేవిధంగా వ్యాకరణవేత్తలు ఇచ్చినటువంటి నిర్వచనాలు, ఇంకా మీకు టెక్స్ట్ బుక్లో చాలా నిర్వచనాలు ఇచ్చాడు, మీరు అన్నీ రాయాల్సిన అవసరం లేదు. సో ఒక 4 నిర్వచనాలు దాని యొక్క జనరల్ మీనింగ్ రాస్తే సరిపోతుంది. ఇంకా వాడు మనకి ఏమిచ్చాడో చూడండి. సో ఈ క్వశ్చన్లో మనకి వాడు భాషా లక్షణాలని నిర్వచించమన్నాడు. సో ఇది 10 మార్క్స్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ కనుక భాషను నిర్వచించి దానికి వివిధ భాషావేత్తలు ఇచ్చినటువంటి నిర్వచనాలు రాసేస్తే సరిపోదు. సో సొంత మాటలో ఏదో పెద్దది రాసిస్తే సరిపోదు. సో భాషకు కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఈ లక్షణాలు ఉండబట్టే భాష అనేది ప్రత్యేకంగా ఉంటుంది. సో ఆ లక్షణాలు ఏంటి? చాలా ఈజీగా ఉంటాయమ్మా. సో ప్రతి లక్షణాన్ని కూడా వివరంగా చెబుతాను, జాగ్రత్తగా వినండి. సో మీరు 1కి 2 సార్లు వింటే చదవనైనా చదవకుండా ఈజీగానే ఎగ్జామ్లో మీరు ఈ ప్రశ్నని ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతారు. సో ఈ భాషకు ఉన్నటువంటి లక్షణాలు ఏంటో మనం ఒకసారి చూసినట్లయితే చూడండి. భాషకు ఉన్నటువంటి లక్షణాల్లో మొదటి లక్షణం నిర్మాణ ద్వైవిధ్యం. నిర్మాణ ద్వైవిధ్యము. ద్వై అంటే ఎంత? 2 అని అర్థం. సో నిర్మాణ ద్వైవిధ్యం. భాష 2 రకాలుగా నిర్మించబడుతుంది. ఆ 2 రకాలుగా నిర్మించబడడాన్ని నిర్మాణ ద్వైవిధ్యము అంటారు. సో ఆ 2 రకాలు ఏంటో చూసినట్లయితే సాధారణంగా భాష శబ్దాల నుండి, ఈ శబ్దాలనే ధ్వనులు అని కూడా అంటాం, ఈ శబ్దాలు లేదా ధ్వనుల నుంచి పదాలు ఉద్భవిస్తాయి. ఏంటి ఉద్భవిస్తాయమ్మా? పదాలు ఉద్భవిస్తాయి. ఇది ఒక రకమైనటువంటి నిర్మాణం. సో ఏ పదాలైతే ఉద్భవించాయో ఆ పదాల నుంచి వాక్యాలు అనేవి నిర్మించబడతాయి. పదాల నుంచి ఏం నిర్మించబడతాయి? వాక్యాలు నిర్మించబడతాయి. పదాలలో ఏదైతే
ధ్వనులు మన నోటి నుండి వచ్చేటువంటి ప్రతి శబ్దము మానవుని వాక్ అవయవాల నుండి ఉత్పన్నమయ్యి భాషా వినిమయానికి తోడ్పడే ప్రతి శబ్దాన్ని కూడా మనము ధ్వని లేదా శబ్దమన్నా ధ్వని అన్నా ఒకటే. మానవుని వాక్ అవయవాలు ఏంటి? గొంతు, స్వరపేటిక, నాలుక, తాలువు, మూర్ధము, ఇలా మీరు ముందు క్లాసుల్లో వినే ఉంటారు. ఇలా మానవుని వాక్ అవయవాల నుండి ఉత్పన్నమయ్యి భాషా వినిమయానికి తోడ్పడేటువంటి ప్రతి శబ్దాన్ని ధ్వని అంటారు. ఈ ధ్వనులు బట్టి ఏర్పడేవేంటి? పదాలు. ఈ పదాలతో మరలా ఏమి ఏర్పడతాయి? వాక్యాలు. సో ఈ రెండు రకాలుగా వాక్య నిర్మాణం జరుగుతుంది. కాబట్టి భాషకు ఉన్నటువంటి మొదటి లక్షణాన్ని మనము నిర్మాణ ద్వైవిధ్యము అని చెప్పుకున్నాం. సో మీకు అర్థమైందా? నిర్మాణ ద్వైవిధ్యం అంటే భాషలో శబ్దాల నుంచి, ధ్వనుల నుంచి, శబ్దాలన్నా ధ్వనులన్నా ఒకటే, ఆ ధ్వనుల నుంచి పదాలు ఉద్భవిస్తాయి. ఆ పదాల నుంచి ఏం ఉద్భవిస్తాయి? వాక్యాలు ఉద్భవిస్తాయి. ఉదాహరణకి పా అనేటువంటి ఒక అక్షరంలో ఇప్పు ప్లస్ ఆ అనేటువంటి రెండు ధ్వనులు ఉంటాయి. ఈ రెండు ధ్వనుల వల్ల ఈ పా అనేటువంటి ఒక అక్షరం ఏర్పడింది. అలాగే నేను డా అనేటువంటి ఒక ధ్వని చేశాను, అదేవిధంగా వా అనేటువంటి ధ్వని చేశాను. ఈ మూడు ధ్వనులు కలిసి పడవ అనేటువంటి ఒక పదాన్ని ఏర్పరిచాయి. సో ఈ విధంగా ధ్వనులు అనేవి వేటిని ఏర్పరుస్తాయి? పదాలను ఏర్పరుస్తాయి. ఈ పదాలు మరలా వేటిని ఏర్పరుస్తాయి? వాక్యాలు ఏర్పరుస్తాయి. పడవ ప్రయాణం సముద్రం పైన లేదా నది పైన చేస్తామంటాం. సో పడవ అనేది ఒక పదము, ప్రయాణము అనేది ఒక పదము, సముద్రం మీద అనేది ఒక పదము, చేస్తాం అనేది ఒక పదం. ఇలా పదాలతో ఏర్పడేవి వాక్యాలు. ఆ పదాలు వేటి నుంచి ఏర్పడతాయి? ధ్వనులు లేదా శబ్దాల నుంచి ఏర్పడతాయి. సో భాష ధ్వనుల నుంచి పదాలుగాను, పదాల నుంచి వాక్యాలుగాను ఏర్పడడాన్నే నిర్మాణ ద్వైవిధ్యం. ఈ రెండు రకాల క్రమ నిర్మాణ పద్ధతులు భాషలో ఉంటాయి కనుక భాషకు ఉన్నటువంటి మొదటి లక్షణంగా ఏం చెప్పుకున్నాం? భాషకు ఉన్నటువంటి ప్రధాన లక్షణం నిర్మాణ ద్వైవిధ్యం అని చెప్పుకున్నాం. సో భాషలో ఏ వాక్యాన్ని నిర్మించాలన్నా సరే ఒక క్రమ పద్ధతి అంటూ ఉండాలి. సో ఒక క్రమ పద్ధతి అనేది లేకపోతే మనం భాషలో మాట్లాడే మాటలకి అర్థం అనేది ఉండదు. సో ఈ క్రమ పద్ధతిని అనుసరించే మనం వాక్య నిర్మాణం చేస్తాం. ఆ వాక్య నిర్మాణం ద్వారా మాట్లాడగలుగుతాం. సో ఈ మొత్తాన్ని కలిపి ఏమంటామంటే వ్యాకరణ వ్యవస్థ. ఏమంటామమ్మా? వ్యాకరణ వ్యవస్థ అంటాం. సో ఈ నిర్మాణ ద్వైవిధ్యంలో ఉన్నటువంటి ఈ రెండు రకాల క్రమ నిర్మాణ పద్ధతుల్ని కలిపి మనము వ్యాకరణ వ్యవస్థ అంటాం. అర్థమైంది కదా? సో ఈ వ్యాకరణ వ్యవస్థ ద్వారా మాత్రమే, ఈ వ్యాకరణ వ్యవస్థ అంగీకరించినటువంటి వాక్యాలను మాత్రమే మనం భాషా వినిమయంలో వాడుతాం. ఇప్పుడు సాధారణంగా మనం ఏది పడితే అది మాట్లాడితే దానికి ఒక అర్థము పర్థము ఉండదు. నేను అన్నం తిన్నాను అనేసి అన్నాం అనుకోండి, నేను అనేది కర్త, పని చేస్తున్నాను. అన్నము అనేది కర్మ, పని యొక్క ఫలితం. తిన్నాను అనేది క్రియ. సో కర్త, కర్మ, క్రియ ఒక ఆర్డర్ ఉంది కదమ్మా, ఒక క్రమం ఉంది. ఇలా క్రమంగా చెప్పడాన్ని వ్యాకరణ వ్యవస్థ అంగీకరిస్తుంది. అలా కాకుండా నేను అన్నము తిన్నాను అనేది ఒక ఆర్డర్ అయితే, తిన్నాను అన్నం నేను అన్నాం అనుకోండి, సో అక్కడ ఒక క్రమం అనేది లేదు. తిన్నాను అన్నం నేను అంటే ఒక సంపూర్ణమైనటువంటి అర్థం రావడం లేదు. సో వాక్యంలో ఒక క్రమ పద్ధతిని అనుసరించి ఈ రెండు నిర్మాణ క్రమ పద్ధతిని ఒక సరైన క్రమంలో పెట్టి ఒక అర్థవంతమైన వాక్య నిర్మాణాన్ని చేయడమే వ్యాకరణ వ్యవస్థ యొక్క ప్రధాన లక్షణం. సో ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది నిర్మాణ ద్వైవిధ్యం అంటే మీరు రాయాల్సిన పెద్దగా ఏమి రాయాల్సిన అవసరం లేదు. ప్రతి భాషలో సాధారణంగా ఏ భాష అయినా సరే, అది మన ఒక్క తెలుగు భాషనే కాదు, తెలుగు, ఇంగ్లీష్, హిందీ, తమిళం, ఏ లాంగ్వేజ్లో అయినా సరే మీరు ఒక వాక్యాన్ని నిర్మించాలి అంటే ఒక క్రమ పద్ధతి అనేది ఉంటుంది. ఆ క్రమ పద్ధతి ఆధారంగానే ఈ క్రమ పద్ధతి ప్రకారమే వర్డ్స్ వస్తాయి. ఇంగ్లీష్లోనైనా లెటర్స్ నుంచి వర్డ్స్ నుంచి సెంటెన్స్ స్ట్రక్చర్ ఫామ్ చేయాలంటే ముందు మనకు కావాల్సింది వర్డ్స్, పదాలు. సో వర్డ్స్ అనేవి గ్రామర్ రూల్ ప్రకారము ఒక క్రమ పద్ధతిలో అమరిస్తేనే ఇంగ్లీష్లో కూడా వాక్య నిర్మాణం జరుగుతుంది. సో తెలుగులో కూడా పదాలని వాటి స్థానాల ప్రకారంగా
అమర్చి రాసినట్లయితే ఒక క్రమవంతమైన వాక్య నిర్మాణాలు జరుగుతాయి. సో ప్రపంచంలో ఏ భాష చూసుకున్నా ఈ క్రమాన్ని అనుసరించి ఆ భాషలో ఉన్నటువంటి వాక్య నిర్మాణాలు జరుగుతాయి. సో భాషకు ఉన్నటువంటి ఈ రెండు నిర్మాణ పద్ధతుల్ని ఏమని చెబుతాం? నిర్మాణ ద్వైవిధ్యము అని చెబుతాం. ఇదమ్మా నిర్మాణ ద్వైవిధ్యం. మీరు సింపుల్గా కన్ఫ్యూజన్ లేకుండా సింపుల్గా రాయాల్సింది ఏంటంటే, ఏ భాషా మూలంలోనైనా శబ్దాలు లేదా ధ్వనుల నుంచి పదాలు ఉద్భవిస్తే ఆ పదాల నుంచి వాక్య నిర్మాణం జరుగుతుంది. భాషలో ఉన్నటువంటి ఈ క్రమ నిర్మాణ పద్ధతులనే నిర్మాణ ద్వైవిధ్యము అంటారు. సో దీన్నే వ్యాకరణ వ్యవస్థ అని కూడా అంటారు అని రాస్తే ఈ నిర్మాణ ద్వైవిధ్యానికి సరిపోతుంది. సో భాషకున్న ఇంకొక లక్షణం ఏంటో చూద్దాం. సో భాషకున్నటువంటి ఇంకో లక్షణము ఉత్పాదన శక్తి. భాషకున్నటువంటి ఇంకొక లక్షణం ఏంటమ్మా? ఉత్పాదన శక్తి. ఉత్పాదనం అంటే ప్రొడక్ట్ అమ్మా. ఉత్పాదనం అంటే ఏంటి? ప్రొడక్ట్. భాషకున్నటువంటి మరొక లక్షణాల్లో ముఖ్యమైనది ఉత్పాదన శక్తి. భాషకున్న మరొక లక్షణం ఏంటి? ఉత్పాదన శక్తి. ఏంటి ఉత్పాదన శక్తి అంటే, మీకు ఉత్పాదన శక్తిలో ఉన్నటువంటి అసలు ఉత్పాదన శక్తి అనేటువంటి మీకు ఆ పదం యొక్క అర్థం ముందు తెలియాలి. సో ఉత్పాదన శక్తి ఒక వాక్యములో ఏదైనా ఒక పదము, సో ప్రతి పదము కూడా మనకి దైవ అనుగ్రహం. సో ఒక పదానికి ఒక అర్థం ఏ విధంగా ఉంది, ఆ పదంకి అర్థం ఎలా ఉంది అనేటువంటిది ఏదైనా సరే ఒక వాక్యంలో, ఇప్పుడు మనం వాక్యాన్ని మాట్లాడుతాం, వివిధ రకాల పదాలు ఉంటాయి. అందులో ఆ పదాలు ఎక్కడి నుండి ఉద్భవించాయి అంటే, ఆ పదాలు ఎక్కడ నుండి ఉద్భవించాయి అనేటువంటి తెలియజేయడమే భాషకున్నటువంటి ఉత్పాదన శక్తి. ఉత్పాదన శక్తి అంటే కొత్త రకమైనటువంటి పదాలని, ఒక కొత్త రకమైనటువంటి వాక్యాలని ప్రయత్నపూర్వకంగా, సింపుల్గా చెప్పాలని మీరు ఏం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన లేదు. మీరు సింపుల్గా ఉత్పాదన శక్తి అంటే ఎలా రాస్తారంటే, భాషలో మాట్లాడేటప్పుడు పదాలు అనేవి ప్రయత్నపూర్వకంగా, పదాలు ప్రయత్నపూర్వకంగానైనా వస్తాయి లేదా అప్రయత్నంగానైనా వస్తాయి. అప్రయత్నంగా అయినా వస్తాయి. ఒకటి ప్రయత్నము లేదా అప్రయత్నము. అంటే మనం కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటాం. సో ప్రయత్నంగా నేను అన్నం తింటాను, నేను సినిమాకి వెళ్తాను అని మనం ప్రయత్నంగానే, సో మన భావాలు చెప్పాలని ప్రయత్నంగానే మాట్లాడుతాం. చిన్నపిల్లలు చూసినట్లయితే వారు మొదట్లో భాష నేర్చుకునేటప్పుడు కొన్ని పదాలు అమ్మ, బువ్వ, ఆవు, అత్త ఇలాంటి పదాలు పలుకుతూ ఉంటారు. అవి ఎలా పలుకుతారు? కొన్నిసార్లు అప్రయత్నంగా పలుకుతారు, కొన్నిసార్లు వయసు వచ్చి అనుభవం పెరుగుతున్న కొద్దీ వాళ్ళు అది ఎలా పలుకుతారంటే ప్రయత్నపూర్వకంగా పలుకుతారు. ఇలా ప్రయత్నంగానైనా అప్రయత్నంగానైనా పదాలని ఉత్పత్తి చేయడాన్ని ఏమంటారు అంటే ఉత్పాదన శక్తి అంటారు. సో ఈ ఉత్పాదన శక్తి అనేది భాషకి చాలా మూలం, భాషకి చాలా ఉపయోగకరం. ఉత్పాదన శక్తి లేకపోతే కొత్త పదాలను కానీ కొత్త భాషను కానీ మనం సృష్టించలేం. ఉత్పాదన శక్తి లేకపోతే కొత్త పదాలు కానీ కొత్త అర్థాలను కానీ అర్థవంతమైన పద సముదాయాన్ని కానీ మనము ఉత్పాదన చేయలేం, అంటే కొత్త పదాలని సృష్టించలేం. భాషలో కొత్త పదాలు సృష్టించబడాలి అంటే మానవునికి సహజ సిద్ధంగా ఏ శక్తి ఉండాలి? ఉత్పాదన శక్తి అనేది ఉండాలి. అంటే మనం మాట్లాడుతునేటప్పుడు ఒక చిన్న పిల్లవాడు పాలు విడిచిన తర్వాత భాష నేర్చుకునేటప్పుడు ప్రయత్నపూర్వకంగా కానీ అప్రయత్నంగా కానీ ఏ మనిషిలోనైనా సరే జన్మతః పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు భాష రావాలి అంటే ఆ భాషలో ఆ వ్యక్తి ఉపయోగిస్తున్న పదాలు ప్రయత్నంగానైనా వస్తాయి లేదా అప్రయత్నంగానైనా రావచ్చు. ఇలా ప్రయత్నంగా వచ్చినా అప్రయత్నంగా వచ్చినా కొత్త పదాలు కొత్త పదబంధాలు ఏర్పడతాయి. ఈ కొత్త పదబంధాలు ఏర్పడడానికి గల మానవునికున్న శక్తి ఈ ఉత్పాదన శక్తి అని మనం చెప్పుకుంటాం. మీరు సింపుల్గా ఏమీ రాయాల్సిన అవసరం లేదు. మానవుడు భాషలో పదాలని ప్రయత్నపూర్వకంగా కానీ అప్రయత్నపూర్వకంగా కానీ ప్రకటిస్తాడు లేదా వ్యక్తపరుస్తాడు. మానవునికున్నటువంటి ఈ కొత్త పదాలను సృష్టించేటువంటి శక్తినే ఉత్పాదన శక్తి అంటారు అని రాస్తే సరిపోతుంది. ఇక భాషకున్నటువంటి ఇంకొక లక్షణం ఏంటో చూద్దాం. భాషకున్నటువంటి మరొక లక్షణం శబ్దార్థ శక్తి. శబ్దార్థ శక్తి. భాషకున్న మరొక లక్షణం ఏంటి? శబ్దార్థ శక్తి. శబ్దార్థ అంటే ఇందులో శబ్దము ఉంది, అర్థము ఉంది. శబ్దార్థ ఏ శక్తి? శబ్దార్థ. శబ్దము అర్థము, శబ్దము అర్థము.
సో మనం మాట్లాడేటువంటి ప్రతి పదానికి ఒక అర్థం అనేది ఉంటుంది. మనం మాట్లాడే ప్రతి పదానికి ఏముంటుంది? ఒక అర్థం అనేది ఉంటుంది. సో ఆ అర్థం ఎలాగొచ్చింది? సో ప్రతి శబ్దానికి ఒక పదానికైనా శబ్దానికైనా అర్థం ఉంటుంది. సో శబ్దానికి అర్థానికి మధ్య గల సంబంధాన్ని శబ్దార్థ శక్తి అంటారు. సో మనం పక్షి అన్నాం. పక్షి అనే పదానికి ఒక అర్థం ఉంటుంది. పక్షి అనగానే ప్రతి ఒక్కరికి అర్థం అయిపోద్ది. ఓ పిట్ట, ఓ బర్డ్, ఇంగ్లీష్లో చెప్పాలంటే ఒక బర్డ్ అంటాం. అన్నము అనేసరికి మనకు ఒక ఇమాజినేషన్ వచ్చి ఒక అర్థం అనేది అవుతుంది. లేదా స్కూలు అన్నాం, సో పాఠశాల ఒక అర్థం వచ్చింది. సో ఇలా ప్రతి పదానికి అర్థం ఉంటుంది, ప్రతి శబ్దానికి కూడా అర్థం ఉంటుంది. ఈ శబ్దానికి అర్థానికి ఉన్నటువంటి శక్తి శబ్దార్థ శక్తి. ఇప్పుడు జంతువులు కూడా శబ్దాలు చేస్తాయి, జంతువులు కూడా వాటి యొక్క ధ్వనుల్ని ప్రకటిస్తాయి. అయితే వాటి ధ్వనులకి ఒక అర్థవంతమైనటువంటి అర్థం అనేది ఉండదు. మనం మాట్లాడే ప్రతి మాటకి, ఇప్పుడు ఉదాహరణ తెలుగు మాట్లాడే వాళ్ళందరూ కుర్చీ అన్నారనుకోండి, ప్రతి ఒక్కరికి తెలుగు మాట్లాడే భాష వచ్చిన ప్రతి ఒక్కరికి ఆ పదం అర్థమవుతుంది. అన్నము అంటే ఆ పదం అర్థమవుతుంది. నీరు అంటే ఆ పదం అర్థమవుతుంది. నేను సినిమాకి వెళ్ళాను అని మాట్లాడితే ఆ భాష వచ్చిన ప్రతి ఒక్కరికి ఆ పదం అర్థమవుతుంది. సో పదానికి ఉన్నటువంటి అర్థానికి కానీ శబ్దము అర్థానికి మధ్య గల ఉన్నటువంటి సంబంధాన్ని శబ్దార్థ శక్తి అంటాం. సో అయితే ఒక చిన్న సందేహం వస్తుంది. సో మనం తింటున్న అన్నాన్ని అన్నమే ఎందుకన్నారు? ఈ ముక్కును ముక్కే అని ఎందుకన్నారు? చెవుని చెవి అని ఎందుకన్నారు? దానికి ఆ అర్థమే ఎందుకు వచ్చింది? వేరే అర్థం రావచ్చు కదా అనేటువంటి సందేహాలు చాలా మందిలో ఉంటాయి. అయితే ప్రతి పదానికి భాష లిపి నుంచి మానవుడు సైగలతో మాట్లాడి సద్గుణంగా కాలానుగుణంగా భాష మాట్లాడడం నేర్చుకున్నాడు. సో ఆ భాషకి ప్రతి పదానికి గల అర్థాన్ని అది దైవానుగ్రహం తప్ప మానవుని యొక్క సొంత ప్రయత్నం వల్ల అది అయితే రాలేదు. సో ఈ పదానికి అర్థం ఎక్కడొచ్చింది అనేటువంటి విషయాన్ని మనం శోధించుకుంటూ వెళ్తే మనకి చివరగా తెలిసేది ఏంటంటే, మనం చివరికి కనుగొనేది ఏంటంటే, ఆ పదానికి ఆ అర్థాన్ని దైవానుగ్రహం వల్ల మాత్రమే మనం పొందుకున్నాం. సో ఎలా వచ్చిందంటే ఒక సరైనటువంటి వివరణ అయితే లేదు. ఎందుకంటే పూర్వీకుల నుంచి భాష మనకి తరతరాల నుండి వస్తూ ఉంది. ఆ యొక్క అర్థం ఏ విధంగా వచ్చిందో, మన పూర్వీకుల నుంచి ఎలా వచ్చిందో మనకు తెలియదు. కాబట్టి ఎక్కడైనా సరే స్టార్టింగ్ పాయింట్ అంటూ ఉండాలి. కాబట్టి ఆ స్టార్టింగ్ పాయింట్ ఏంటంటే దైవానుగ్రహం వల్లే ప్రతి పదానికి అర్థం అనేది రావడం జరిగింది. ఇందులో మీరు ఇదంతా రాయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీరు ఏం రాస్తారంటే శబ్దార్థ శక్తి అనేటువంటి ఒక సైడ్ హెడ్డింగ్ పెట్టి భాషలో ప్రతి పదానికి అర్థం ఉంటుంది, ప్రతి శబ్దానికి అర్థం ఉంటుంది. శబ్దానికి అర్థానికి మధ్య గల సంబంధాన్ని శబ్దార్థ శక్తి అంటారు. సో ప్రతి పదానికి దాని యొక్క అర్థము దైవ అనుగ్రహం వల్లనే కలిగింది అని రాస్తే సరిపోతుంది. ఇది భాషకున్నటువంటి 3వ లక్షణం. ఇక భాషకున్నటువంటి తర్వాత లక్షణాన్ని మనం చూసినట్లయితే చూడండి, ప్రేరణ దూరత. చిన్న మిస్టేక్ పడిందండి, ప్రేరణ దూరత. సో ప్రేరణ దూరత అంటే ఏంటంటే, సో మీ అందరికీ బాగా తెలిసిన విషయమే. ప్రేరణ దూరత అంటే ఒక భాషలో మనకి ఆ భాషకి ప్రేరణ దూరత ఉంటేనే మనం మాట్లాడే భాష అవతల వ్యక్తికి అర్థమవుతుందా లేదా అనే విషయము మనకి తెలుస్తుంది. ఈ ప్రేరణ దూరతలో ముఖ్యంగా ప్రేరణ మరియు ప్రతిక్రియ, ప్రేరణ మరియు ప్రతిక్రియ అనేటువంటి 2 పదాల మధ్య సంబంధం ఉంటుంది. ప్రేరణ దూరత అంటే ప్రేరణ ప్రతిక్రియ అనేటువంటి 2 విషయాల మధ్య సంబంధాన్ని ప్రేరణ దూరత అంటాం. ప్రతి భాషకి కూడా ప్రేరణ దూరత అనేది చాలా అవసరం. ఎందుకంటే ఒక భాష మాట్లాడేటప్పుడు ప్రేరణకి సరైనటువంటి ప్రతిక్రియ లేకపోతే ఆ భాష అవతల వ్యక్తికి అర్థం అవ్వలేదని అర్థం. ఉదాహరణకి మీరు హాల్లో కూర్చొని చదువుకుంటూ ఉన్నారు. మీ అమ్మ బాబు భోజనం అయిపోయింది రా వడ్డిస్తాను అనేసి అంటే మీరు ఏం చేస్తారు? లేచి వంటగదిలోకి భోజనం చేయడానికి వెళ్తారు. అంటే మీ తల్లి మాట్లాడిన మాటలు మనం ఏ విధంగా చెబుతామంటే
ప్రేరణ అని చెబుతాం. సో ఆవిడ మాటలకి మీకు అర్థమయ్యాయి కాబట్టి, ఆ మాటలు మీకు ఒక మెదడుని ప్రతిస్పందించాయి కాబట్టి మీరు లేచి భోజనం తినడానికి వంటగదికి వెళ్ళారు. సో అలా వంటగదికి వెళ్ళడాన్ని ఏమంటామంటే ప్రతిక్రియ అంటాం. సో ఇక్కడ ఇవ్వబడినటువంటి ప్రేరణకి మీరు చూపించిన వాటిని చర్య ప్రతిక్రియ అవుతుంది. సో ప్రతి ప్రేరణకి తగు ప్రతిక్రియ జరిగితే అక్కడ ప్రేరణ దొరుకుతున్నట్లు. అదే ఒక హిందీ వాడిని భోజనం తిందువురా అని పిలిస్తే వాడు వస్తాడా? రాడు. ఎందుకంటే వాడికి మన భాష తెలియదు, ఆ భాషలో ఉన్న పదాల యొక్క అర్థం వానికి తెలియదు. కాబట్టి భోజనానికి రా అంటే వాడు అయోమయంగా చూస్తాడు. అంటే ఇక్కడ ప్రేరణ ఉంది, భోజనానికి రా అని పిలవడం ప్రేరణ, కానీ వాడు ప్రతిక్రియ చూపించాడా? లేదు. సో ఈ ప్రేరణ ప్రతిక్రియల మధ్య పరస్పర సంబంధం ఉంటే భాష అర్థవంతంగా ఉంటుంది. కాబట్టి భాషకు ఉన్నటువంటి ఈ యొక్క ప్రత్యేక లక్షణాన్ని ప్రేరణా దూరత అంటారు. ప్రేరణా దూరత అంటే ప్రేరణకి తగినటువంటి ప్రతిక్రియ ఉండడం, ప్రేరణా దూరత అని చెబుతాం. సో ఇది ప్రేరణా దూరత. మీరు సింపుల్గా రాయాల్సింది ఏంటంటే భాషలో ప్రేరణకు ప్రతిక్రియకు మధ్య దగ్గర సంబంధాన్ని ప్రేరణా దూరత అంటారు. ఏదైనా ఒక పదాన్ని ఉదాహరణగా ఇచ్చి, నా స్నేహితుడు నన్ను సినిమాకు రమ్మన్నాడు, నేను అతనితో కూడా వెళ్ళాను, అతను రమ్మని పిలిచిన ప్రేరణకి నేను వెళ్ళడం అనే ప్రతిక్రియని చూపించాను. కాబట్టి భాషకున్నటువంటి ఈ లక్షణాన్ని ప్రేరణా దూరత అంటారు అని రాస్తే సరిపోతుంది. ఇక భాషకున్నటువంటి వేరొక లక్షణాన్ని మనం చూసినట్లయితే, భాషకున్నటువంటి ఇంకొక లక్షణం సాంస్కృతిక ప్రసరణ. భాషకున్నటువంటి మరొక ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే సాంస్కృతిక ప్రసరణ. సాంస్కృతిక అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. సాంస్కృతిక అంటే సంస్కృతి. మనము మన యొక్క జీవితంలో, నిత్య జీవితంలో మన సంస్కృతి సంప్రదాయాలు కానీ, మన ఆచార వ్యవహారాలు కానీ మన ముందున్న తరాల నుంచి పొందుకొని ఉన్నాం. సో ఉదాహరణకి మనం చేసేటువంటి వేడుకలు, వివాహ పద్ధతులు, పండుగలు, లేదంటే ఒక పూజా విధానాలు, ఇవన్నీ కూడా మన పూర్వీకుల నుంచి మనకు సంభవించడం జరిగింది. సో ఇప్పుడు ఉదాహరణకి మనం సంక్రాంతి పండుగను కానీ ఉదాహరణగా చూసినట్లయితే, సంక్రాంతి పండుగలో ఆ పండగ రోజు కొత్త బట్టలు ధరించడం, సో చిన్నపిల్లల మీద భోగి పండ్లు పూయడం, కనుమ రోజు పశువులను పూజించడం, ఇలాంటి కొన్ని ప్రత్యేకమైన ఆచారాలను పాటిస్తాం. అదేవిధంగా వివాహాలు జరిగేటప్పుడు వేద మంత్రాల మధ్య వివాహాలు జరిపించుకోవడం, ముందుగా ఏ శుభకార్యం చేసినా గణపతి పూజ చేయడం, క్రైస్తవులైతే వారి యొక్క మత పెద్దలతో ప్రార్థనలు చేయించుకోవడం, ముస్లింలు వారి యొక్క మసీదులు కానీ వారి యొక్క ప్రార్థనా స్థలాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రార్థనా స్థలాలకు వెళ్ళి నమాజ్ చేసుకోవడం, ఇవన్నీ వారికి ఎక్కడి నుండి వచ్చాయంటే వారి ముందున్నటువంటి తరాల నుంచి సంక్రమించాయి. అలా ఒక తరం నుంచి వేరొక తరానికి కొన్ని ఆచార వ్యవహారాలు కానీ, సంస్కృతి సాంప్రదాయాలు కానీ, మనకున్నటువంటి మన యొక్క భాషలో కానీ లేదా మన యొక్క జీవిత విధానంలో కానీ పాత తరం నుంచి ఇప్పుడు ఉన్నటువంటి తరానికి లేదా ఈ తరం నుండి రాబోయే తరానికి మన సంస్కృతి సాంప్రదాయాల్ని ప్రసరింపచేసేటువంటి, ఒక తరం నుంచి మరొక తరానికి ప్రసరింపచేసేటువంటి లక్షణాన్ని మనం సాంస్కృతిక ప్రసరణగా చెబుతాం. చూడండి, చాలా వివరంగా చెబుతున్నాను. సాంస్కృతిక ప్రసరణ అంటే ఆచార వ్యవహారాలు, సంస్కృతి సాంప్రదాయాలని ఒక తరం నుంచి మరొక తరానికి అందించడంలో భాష ఉపయోగపడుతుంది. భాషకు గల ఈ లక్షణాన్ని సాంస్కృతిక ప్రసరణ అంటారు. సాంస్కృతిక ప్రసరణ అంటారు. సో ఇది భాషకు ఉన్నటువంటి మరొక లక్షణం. ఇంకా మనం చూసినట్లయితే భాషకు గల లక్షణాల్లో ఈ సాంస్కృతిక ప్రసరణ వరకు ఉన్నటువంటి లక్షణాలన్నింటినీ మనం చర్చించాం. సో భాషకు మొదటి లక్షణం ఏం చెప్పుకున్నాం? నిర్మాణ ద్వైవిధ్యం. అంటే భాష రెండు రకాల పోకడుల్లో తయారవుతుంది. అది ఏంటంటే శబ్దాలు లేదా ధ్వనుల నుంచి పదాలు ఉద్భవిస్తాయి, ఆ పదాల నుంచి ఏం ఏర్పడతాయి? వాక్యాలు ఏర్పడతాయి. ఈ రెండు క్రమ నిర్మాణ పద్ధతుల్ని నిర్మాణ ద్వైవిధ్యం అని చెప్పాం. ప్రేరణ దూరత అంటే భాషలో ప్రతి ప్రేరణకి ఒక ప్రతిక్రియ ఉంటుంది. ప్రేరణ ప్రతిక్రియల మధ్య సంబంధాన్ని ప్రేరణ దూరత అని చెప్పుకున్నాం. సో సాంస్కృతిక ప్రసరణ, ఒక తరం నుంచి మరొక తరానికి సంస్కృతి సాంప్రదాయాలు ప్రసరించడాన్ని సాంస్కృతిక ప్రసరణ అన్నాం. అదేవిధంగా భాషలో శబ్దార్థ శక్తి, ప్రతి శబ్దానికి దానికి ఉండే అర్థానికి మధ్య గల సంబంధాన్ని శబ్దార్థ శక్తిగా చెప్పాం. సో ప్రతి పదానికి అర్థాలు అనేవి ఏ విధంగా వచ్చాయంటే అవి దైవ అనుగ్రహం వల్ల వచ్చాయి అనే విషయాన్ని
మనం చూసాం. ఈ విధంగా భాషను నిర్వచించాం. భాష యొక్క నిర్వచనాల్లో వివిధ విద్యావేత్తలు వారి యొక్క నిర్వచనాలు, వివిధ భాషావేత్తలు భాషకు సంబంధించినటువంటి నిర్వచనాలను ఏ విధంగా చెప్పారు, భాషని ఏ విధంగా వారు నిర్వచించారు, సంస్కృత భాషలో భాషకు ఉన్నటువంటి నిర్వచనం ఏంటి అనే విషయాల్ని మనం చర్చించడం జరిగింది. ఆ తర్వాత భాష యొక్క లక్షణాలని, దానికి ఉన్నటువంటి భాషలో ఉన్న ప్రాముఖ్యమైన లక్షణాలని వివరంగా చెప్పుకోవడం జరిగింది. ఇది ఈ ప్రశ్నలో ఉన్నటువంటి కూలంకషమైనటువంటి సమాచారం. సో మీకు రేపు ఎగ్జామినేషన్లో భాషను నిర్వచించి భాషా లక్షణాలను నిర్వచించండి అని ఇచ్చినట్లయితే మీరు చాలా సులభంగా ఈ ప్రశ్న యొక్క సమాధానాన్ని ఎగ్జామ్లో మీరు రాయగలుగుతారు. సో ఇలాంటి తెలుగు, ఇంగ్లీషు లాంటి మీకు జనరల్ పేపర్లు ఏవైతే లాంగ్వేజ్ పేపర్లు ఉన్నాయో ఆ పేపర్లని మన యూట్యూబ్ ఛానల్లో, డిఎంటి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్లో మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు యూట్యూబ్లో మన ఛానల్ని ఫాలో అవుతూ ఈ లాంగ్వేజ్కి సంబంధించిన ప్రతి యూనిట్లో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ ప్రశ్నల్ని మీరు యూట్యూబ్లో చూసి 1-2 సార్లు వీడియోని చూసి మీరు ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్ని మీరు విజిట్ చేసినట్లయితే అక్కడ ఈ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి పీడిఎఫ్లన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. యూట్యూబ్లో క్లాసులు వినండి, మీరు అక్కడ ఉన్నటువంటి ఏదైతే టెలిగ్రామ్ ఛానల్లో మేము ప్రొవైడ్ చేస్తామో ఆ పీడిఎఫ్లో ఒకసారి చదవండి. ఎగ్జామ్లో ఈజీగా మరి ఇంకే మెటీరియల్ చూడాల్సిన అవసరం లేదు, మార్కెట్లో దొరికే ఏ పుస్తకాలను చూడాల్సిన అవసరం లేదు. క్లాసులు వినండి, పీడిఎఫ్ మేము ప్రొవైడ్ చేసాం, పీడిఎఫ్లో ఉన్నటువంటి ఈ సమాచారాన్ని పీడిఎఫ్ రూపంలో ఇచ్చాం. అక్కడ చదవండి, ఎగ్జామ్కి వెళ్ళండి. మీరు 100% మార్కులతో ఈజీగా డిగ్రీ సెకండ్ సెమ్ అనేది పాస్ అవ్వగలుగుతారు. సో ఈ సెకండ్ సెమ్లో ఉన్నటువంటి మెయిన్ సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, అలాగే బాటనీ, జువాలజీ లాంటి మేజర్ సబ్జెక్టుల్ని మన యాప్ ప్లే స్టోర్లోకి వెళ్ళి డిఎంటి లాజిక్స్ అని మీరు సెర్చ్ చేసినట్లయితే మన యాప్ మీకు అక్కడ కనిపిస్తుంది. డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ ఆ యొక్క మెయిన్ సబ్జెక్టుల యొక్క రికార్డెడ్ క్లాసెస్, అదేవిధంగా వాటి యొక్క పీడిఎఫ్లు కూడా యాప్లో ప్రొవైడ్ చేసాం. మీరు అక్కడి నుంచి ఆ వీడియోల్ని, పీడిఎఫ్లని పొందుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరికైనా మన యాప్ గురించి తెలియకపోతే వారికి కూడా మీరు మన యాప్ని రిఫర్ చేయండి. దానివల్ల మీరు క్యాష్ బ్యాక్ పొందుకుంటారు. ఆ క్యాష్ బ్యాక్ అనేది మీకు తర్వాత ఏదైనా కోర్స్ పర్చేస్ చేసేటప్పుడు అది ఉపయోగపడుతుంది. ఇది భాషలో ఉన్నటువంటి మొదటి ప్రశ్న యొక్క పూర్తి సమాచారం. సో తర్వాత నెక్స్ట్ ఇదే యూనిట్లో ఉన్నటువంటి ఇంకొక అతి ముఖ్యమైనటువంటి ప్రశ్న ఏముంది, ఆ ప్రశ్న యొక్క సమాధానం ఏమై ఉంటుందో అనే విషయాన్ని మనం ఇప్పుడు చర్చిద్దాం. సో ఈ యూనిట్లో డిగ్రీ సెకండ్ సెమ్ తెలుగులో ఉన్నటువంటి మరొక ముఖ్యమైనటువంటి ప్రశ్న ఏంటంటే వాక్యాన్ని నిర్వచించి వాక్య లక్షణాలను తెలపండి. వాక్యాన్ని మొదటగా నిర్వచించమన్నాడు, వాక్యం యొక్క లక్షణాలను తెలపమని చెప్పాడు. ఇది వరకు మనం నేర్చుకున్న ప్రశ్న ఏంటంటే భాషను నిర్వచించి భాష యొక్క లక్షణాలను నిర్వచించమని అనే ప్రశ్నకి సమాధానం చూసాం. ఇప్పుడు ఈ ప్రశ్నలో ఇది రెండవ ప్రశ్న. ఈ ప్రశ్నలో ఏమి ఇచ్చాడంటే వాక్యాన్ని నిర్వచించి వాక్యానికి ఉన్న లక్షణాలను తెలపండి అన్నాడు. సో చాలా సింపుల్ గా నేను వివరిస్తాను, నాతో ఫాలో అవ్వండి. సో మీరు ఫాలో అయితే ఈజీగా ఈ ప్రశ్న 1-2 సార్లు మీరు చూస్తే చదవనవసరం లేదు. ఈజీగానే ఎగ్జామ్లో మీరు దీని యొక్క ఆన్సర్ని మీరు ఈజీగా రాయగలుగుతారు. చూడండి, వాక్యము అంటే ఏంటంటే సంపూర్ణమైన అర్థాన్ని ఇస్తూ, ఎటువంటి అర్థము? సంపూర్ణమైన అర్థాన్ని ఇస్తూ రెండు విరామ చిహ్నాల మధ్య ఉన్నటువంటి వాక్య క్రమ నిర్మాణాన్ని వాక్యము అంటారు. చూడండి, వాక్యము అవ్వాలంటే ముందు సంపూర్ణమైనటువంటి అర్థాన్ని ఇవ్వాలి. ఇన్కంప్లీట్ మీనింగ్ ఉండకూడదు, కంప్లీట్ మీనింగ్ ఇవ్వగలగాలి. రెండు విరామ చిహ్నాల మధ్య అది ఇమిడి ఉండేటువంటి ఒక నిర్మాణాన్ని వాక్యము అంటాం. సింపుల్ గా చెప్పాలంటే మీరు ఎంత పెద్ద గ్రాంధికం మేము రాయలేము సార్ అంటే సింపుల్ గా దీని నిర్వచనాన్ని మరొక రకంగా చెప్తాను. చూడండి, అర్థవంతమైనటువంటి పదాల సముదాయాన్ని వాక్యము అంటారు. ఏమంటారు? అర్థవంతమైన పదాల సముదాయము. ఏ గ్రూప్ ఆఫ్ మీనింగ్ఫుల్ వర్డ్స్ ఆర్ కాల్డ్ సెంటెన్స్. అర్థవంతమైన పదాల సముదాయాన్ని వాక్యము అంటాం. ఇదైనా రాయొచ్చు, లేదా కర్త ప్లస్ కర్మ
ప్లస్ క్రియ రూపములో ఉంటూ సంపూర్ణ అర్థాన్ని ఇచ్చేటువంటి నిర్మాణాన్ని వాక్యం అంటాం. అంటే ఆ నిర్మాణంలో కర్త ఉండాలి, కర్త తర్వాత కర్మ ఉండాలి, కర్మ తర్వాత క్రియ ఉండాలి. ఉదాహరణకు నేను అన్నం తిన్నాను, నేను అన్నం తిన్నాను అని రాశాను. ఇది ఒక వాక్యము. సో ఇక్కడ చెప్పినటువంటి ప్రతి నిర్వచనము ఈ వాక్యానికి సరిపోతుందో లేదో ఒకసారి చూద్దాం. మొదట ఏం చెప్పాను? సంపూర్ణ అర్థాన్ని ఇస్తూ నేను అన్నం తిన్నాను అంటే సంపూర్ణ అర్థాన్ని ఇచ్చిందా లేదా? ఇచ్చింది కదా. సంపూర్ణ అర్థాన్ని ఇస్తూ రెండు విరామ చిహ్నాల మధ్య, అంటే స్టార్టింగ్ లో విరామ చిహ్నం ఉండదు, ఇక్కడ ఒక విరామ చిహ్నం ఉంది. సో రెండు విరామ చిహ్నాల మధ్య సంపూర్ణ అర్థాన్ని ఇచ్చేటువంటి ఒక క్రమ నిర్మాణాన్ని వాక్యము అంటామని చెప్పాం. సో ఆ నిర్వచనానికి సరిపోయిందా లేదా? రెండోది ఏమని చెప్పాను? ఇంత పెద్ద గ్రాంధికం మీకు అవసరం లేదనుకుంటే ఇక్కడ రెండు సింపుల్ నిర్వచనాలు మీకు ఇచ్చాను. ఏంటి? అర్థవంతమైన పదాల సముదాయం. అర్థవంతమైన పదాల సముదాయం. ఇదిగోండి, నేను అనేది ఒక పదం, అన్నము అనేది ఒక పదం, తిన్నాను అనేది ఒక పదం. నేను అన్నం తిన్నాను, అర్థవంతమైనటువంటి పదాలు. ఈ పదాలన్నీ కలిసి ఉన్నాయా లేదా? ఇదంతా ఒక సముదాయం. ఇలా అర్థవంతమైన పదాల సముదాయాన్ని ఏమని చెప్పాం? వాక్యము అని చెప్పాం. అది ఆ యొక్క నిర్వచనానికి సరిపోయిందా లేదా? ఇంకొక నిర్వచనం కూడా మీకు చెప్పడం జరిగింది. అదేంటి? కర్త ప్లస్ కర్మ ప్లస్ క్రియ. కర్త కర్మ క్రియలతో కూడినటువంటి ఒక నిర్మాణాన్ని వాక్యము అని చెప్పాం. ఎవరైతే పని చేస్తారో ఆ పని చేసే వ్యక్తిని ఏమంటారు? కర్త అంటారు. నేను అన్నం తిన్నాను, ఇక్కడ తినడము అనేటువంటిది పని. సో ఇక్కడ ఈ పని ఎవరు చేశారు? నేను చేశాను. సో ఇక్కడ నేను అనేది ఏమవుతుంది? కర్త అవుతుంది. ఆ పని యొక్క ఫలితం ఏదైతే ఉందో అది కర్మ అవుతుంది. నేను తిన్నాను, తినడం అనేది పని. ఆ తినడం ఏం తిన్నాను? అది ఫలితం. ఏం తిన్నాను? అన్నం తిన్నాను. సో ఇది కర్మ అవుతుంది. సో చేసేటువంటి పని ఏదైతే ఉందో అది క్రియ అవుతుంది. సో తినడం అనేది ఒక పని కాబట్టి ఇది క్రియ అవుతుంది. ఇలా కర్త కర్మ క్రియలతో కూడినటువంటి ఒక అర్థవంతమైన నిర్మాణాన్ని ఏం చెప్పాం? వాక్యము అని చెప్పాం. సో ఇదమ్మా, మీరు సింపుల్గా ఎగ్జామ్లో ఈ ప్రశ్న వచ్చినట్లయితే మీరు ఏం రాస్తారంటే అర్థవంతమైన పదాల సముదాయాన్ని వాక్యము అంటారు. మరొక నిర్వచనం ఏంటంటే కర్త కర్మ క్రియలతో కూడినటువంటి ఒక అర్థవంతమైన నిర్మాణమే వాక్యము. సో వాడి టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి ఇంకొక నిర్వచనం ఏంటంటే సంపూర్ణమైన భావాన్ని లేదా సంపూర్ణమైన అర్థాన్ని తెలియజేస్తూ రెండు విరామ చిహ్నాల మధ్య ఉండే ఒక క్రమమైనటువంటి నిర్మాణాన్ని వాక్యము అంటారు అని ఇచ్చాడు. అయితే ఈ వాక్యం నిర్మాణంలో ఈ వాక్య నిర్మాణం గురించి ఇంకొక పెద్ద ఆయన ఏం నిర్వచించాడు అంటే ఒకసారి చూద్దాం. ఈ వాక్య నిర్మాణం గురించి ఒక వ్యాకరణకర్త ఒక పెద్ద ఆయన ఏమన్నాడంటే తను రాసినటువంటి వ్యాకరణంలో అతను రాసిన వ్యాకరణం పేరు ప్రౌఢ వ్యాకరణం. ప్రౌఢ వ్యాకరణం. ఆ పెద్ద ఆయన పేరు బహుజనాపల్లి సీతారామాచార్యులు. బహుజనాపల్లి సీతారామాచార్యులు. ఆ పెద్ద ఆయన పేరు ఏం పేరు? బహుజనాపల్లి సీతారామాచార్యులు. బహుజనాపల్లి సీతారామాచార్యులు. బహుజనాపల్లి సీతారామాచార్యులు అనే వ్యాకరణకర్త ఆయన రాసినటువంటి ప్రౌఢ వ్యాకరణంలో వాక్య పరిచ్ఛేదం ఏంటమ్మా? వాక్య పరిచ్ఛేదం అనే పేరుతో వాక్యానికి ఒక నిర్వచనం ఇచ్చాడు నాన్న. చూడండి, బహుజనాపల్లి సీతారామాచార్యులు అనేటువంటి వ్యాకరణకర్త ఆయన రాసినటువంటి ప్రౌఢ వ్యాకరణంలో, ప్రౌఢ వ్యాకరణం అనేది ఒక వ్యాకరణ గ్రంథం, ఒక గ్రామర్ బుక్. ఆ ప్రౌఢ వ్యాకరణంలో వాక్యం గురించి ఏం రాశాడంటే వాక్య పరిచ్ఛేదము అనేటువంటి పేరుతో వాక్యానికి ఒక 3 లక్షణాలు చెప్పాడు. ఆ 3 లక్షణాలు ఏంటంటే యోగ్యత, ఆకాంక్ష, ఆసక్తి. యోగ్యత, ఆకాంక్ష, ఆసక్తి. ఆసక్తి కాదు, ఆసక్తి. యోగ్యత, ఆకాంక్ష, ఆసక్తి. ఈ 3 లక్షణాలతో కూడినటువంటి ఒక సమగ్రమైన అర్థవంతమైనటువంటి నిర్మాణమే వాక్యము అన్నాడు. చూడండి, సింపుల్ గా
బహుజనాపల్లి సీతారామచార్యులు ఆయన రాసినటువంటి ప్రౌఢ వ్యాకరణం అనే గ్రంథంలో వాక్య పరిచ్ఛేదం అనే పేరుతో వాక్యానికి ఒక నిర్వచనం ఇచ్చాడు. ఆ నిర్వచనంలో ఆయన ఏం చెప్పారంటే యోగ్యత, ఆకాంక్ష, ఆసక్తి. ఒక వాక్యానికి 3 లక్షణాలు ఉంటాయి. ఆ 3 లక్షణాలు యోగ్యత, ఆకాంక్ష, ఆసక్తి. ఈ 3 లక్షణాలతో కూడినటువంటి ఒక సంపూర్ణమైన, సమగ్రవంతమైన, ఒక అర్థవంతమైన నిర్మాణాన్ని వాక్యము అంటామని ఆయన నిర్వచించాడు. ఇప్పుడు వరకు మనం ఏం నేర్చుకున్నామంటే ఒక సంపూర్ణ అర్థాన్ని ఇస్తూ 2 విరామ చిహ్నాల మధ్య ఉండేటువంటి ఒక నిర్మాణాన్ని వాక్యం అంటామని నేర్చుకున్నాం. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే అర్థవంతమైన పదాల సముదాయం అని చెప్పాం. అలాగే కర్త, కర్మ, క్రియలతో కూడినదే వాక్యం అని కూడా చెప్పాం. ఇక దీనికి వ్యాకరణకర్త ఇచ్చినటువంటి నిర్వచనం ఏంటంటే బహుజనాపల్లి సీతారామచార్యులు అనేటువంటి ప్రౌఢ వ్యాకరణకర్త ఆయన రాసినటువంటి ప్రౌఢ వ్యాకరణంలో వాక్యాన్ని వాక్య పరిచ్ఛేదం అనే పేరుతో ఒక వాక్యానికి యోగ్యత, ఆకాంక్ష, ఆసక్తి అనేటువంటి 3 లక్షణాలు ఉంటాయి. ఈ 3 లక్షణాలతో కూడినటువంటి ఒక సమర్థవంతమైన, ఒక సమగ్రమైన, అర్థవంతమైనటువంటి నిర్మాణాన్ని వాక్యము అంటారని ఆయన నిర్వచించాడు. ఇది వాక్యముకు ఉన్నటువంటి నిర్వచనం. అయితే ఈ 3 లక్షణాల్లో యోగ్యత అంటే ఏంటి, ఆకాంక్ష అంటే ఏంటి, ఆసక్తి అంటే ఏంటో వివరంగా చూద్దాం. సో బహుజనాపల్లి సీతారామచార్యులు గారి ప్రకారము వాక్యానికి ఎన్ని లక్షణాలు ఉంటాయని చెప్పుకున్నాం? 3 లక్షణాలు ఉంటాయని చెప్పుకున్నాం. అందులో మొదటిది యోగ్యత, రెండోదేమో ఆకాంక్ష, మూడోదేమో ఆసక్తి. ఈ యోగ్యత అంటే ఏంటంటే యోగ్యత చూడండి, ఎవరైనా నీకు యోగ్యత లేదురా, ఫలాని వస్తువు మనం ఒక ఉద్యోగానికి రాస్తున్నాం, ఆ ఉద్యోగం రాలేదు, అప్పుడు ఎవరైనా ఏమంటారు? నీకు యోగ్యత లేదురా అంటారు. లేదా ఏదైనా తినాలని అనుకున్నాం, సో తినే టైంకి అది వేరొకరు తినేసి ఉంటారు, లేదా అది పాడైపోయి ఉంటుంది, అప్పుడు ఏమంటారు? నీకు తినే యోగ్యత లేదురా అంటాం. సో సింపుల్ గా చెప్పాలంటే ఇతని ప్రకారం యోగ్యత అంటే ఏంటంటే వాక్యములో 2 పదాలు ఎలాంటి వ్యతిరేక భావం లేకుండా పక్క పక్కనే ఇమడగలిగే, ఎలాంటి వ్యతిరేక భావం లేకుండా పక్క పక్కనే ఇమడగలిగేటువంటి స్వభావాన్ని, పక్క పక్కనే ఇమడగలిగే స్వభావాన్ని యోగ్యత అంటారు. సింపుల్ గా చెప్తాను చూడండి, వాక్యంలో అర్థవంతమైన పదాల సముదాయమే వాక్యం అని చెప్పాం. సో ఒక వాక్యంలో కొన్ని పదాలు ఉంటాయి, ఆ పదాలు పక్క పక్కనే ఎలాంటి వ్యతిరేకమైనటువంటి భావం లేకుండా పక్క పక్కనే ఇమడగలిగితే ఆ వాక్యానికి యోగ్యత అనే లక్షణం ఉంది అని చెబుతాం. దీనికి ఉదాహరణతో చెబితే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఉదాహరణకి నేను నిప్పు తడుపుచున్నది అని రాశాను. నిప్పు తడుపుచున్నది, నిప్పు తడుపుచున్నది. ఇక్కడ నిప్పు అనేది స్వభావ సిద్ధంగా ఏం చేస్తుంది? కాలుస్తుంది. నిప్పు అనేది చిన్నపిల్లలైనా ఏం చెప్తారు? నిప్పు పట్టుకుంటే కాలుతుంది అంటారు. కానీ ఇక్కడ నేను ఏం రాశానంటే నిప్పు తడుపుచున్నది అని రాశాను. నిప్పు యొక్క స్వభావము కాల్చడం అయితే నేను ఆ పక్కనే రాసినటువంటి స్వభావం ఏంటి? తడుపుచున్నది అని రాశాను. సో 2 విరుద్ధమైనటువంటి స్వభావం కలిగిన 2 పదాలు కూడా పక్క పక్కనే రాశాను. ఇది ఒక వాక్యం అని చెప్పాను. కాకపోతే ఈ వాక్యానికి ఏ లక్షణం లేనట్టు? యోగ్యత అనే లక్షణం లేనట్టు. ఎందుకు? యోగ్యత అంటే ఏంటి? వాక్యములోని పదాలు ఎలాంటి వ్యతిరేక భావం లేకుండా, వ్యతిరేకమైనటువంటి స్వభావం లేకుండా పక్క పక్కనే ఇమడగలగాలి, పక్క పక్కనే ఉండగలగాలి. ఆ 2 పదాలు పక్క పక్కనే ఉండగలగాలి, ఇమడాలి. ఒక పదం పక్కనే ఇంకో పదం పెడితే దానికి సరిపోవాలి. అలా సరిపోయే లక్షణాన్ని యోగ్యత అంటాం. కానీ ఇక్కడ నేను ఏం రాశాను? నిప్పు తడుపుచున్నదని రాశాను. అయితే ఈ వాక్యానికి ఏం లేనట్టు? యోగ్యత లేనట్టు. అదే నేను నిప్పు పక్కనే నిప్పు కాలుస్తుంది అని రాశాను. నిప్పు కాలుస్తుంది లేదా నిప్పు మండుతుంది అని రాశాను. నిప్పు కాలుస్తుంది అని రాసినా పర్లేదు, నిప్పు మండుతుంది అన్నా రాయాలి. నిప్పులు మండుతున్నాయి అంటాం. సో ఇప్పుడు ఈ నిప్పు మండుతుంది అంటే నిప్పు అనేది కాలడం లేదా మండే స్వభావాన్ని కలిగింది. పక్కన నేను రాసిన పదం కూడా మండుతుంది అని రాశాను. సో ఈ 2 పదాలు పక్క పక్కనే ఇమడగలిగాయి. అంటే ఇప్పుడు ఈ వాక్యానికి ఏమున్నట్టు? యోగ్యత ఉన్నట్టు. ఇది వరకు ముందు రాసిన వాక్యానికి ఏం లేనట్టు? యోగ్యత లేనట్టు. ఇప్పుడు అర్థమైందా యోగ్యత అంటే ఏంటో? వాక్యంలో పదాల మధ్య పక్క పక్కనే ఇమడగలిగే స్వభావాన్ని యోగ్యత అంటారు. అంటే ఒక వాక్యంలో నేను అన్నం తిన్నాను అంటే యోగ్యత. నేను హైదరాబాద్ తిన్నాను అన్నాం అనుకో, హైదరాబాద్ తినగలమా? హైదరాబాద్ అనేది ఏమైనా తినే పదార్థమా? కాదు. హైదరాబాద్ అనేది ఒక పెద్ద పట్టణం.
నేను హైదరాబాద్ వెళ్ళానంటే యోగ్యత ఉన్నట్టు, అదే నేను హైదరాబాద్ తిన్నానంటే యోగ్యత లేనట్టు. అంటే వాక్యంలో పదాలు పక్క పక్కనే ఇమడగలిగేటువంటి స్వభావం ఉండాలి. ఆ ఇమడగలిగే స్వభావాన్ని మనం యోగ్యత అని చెప్పుకున్నాం. ఇది యోగ్యత యొక్క వివరణ. సో తర్వాత భోజనపల్లి సీతారామ గారి ప్రకారము రెండో లక్షణం ఏంటి? ఆకాంక్ష. సో ఆకాంక్ష అంటే ఏంటో చూద్దాం. రెండో లక్షణం ఆకాంక్ష. రెండో లక్షణం ఏంటమ్మా? ఆకాంక్ష. ఆకాంక్ష అంటే కోరిక. ఆకాంక్ష అంటే ఏంటమ్మా? కోరిక అని అర్థం. ఏంటి ఆకాంక్ష? కోరిక అంటే ఏంటి? వాక్యాన్ని ప్రారంభించినప్పుడు మనం ఏదైనా ఒక వాక్యాన్ని మాట్లాడేటప్పుడు ఆ వాక్యాన్ని ప్రారంభించగానే తర్వాత ఏం జరిగిందా అనేటువంటి ఒక కుతూహలాన్ని, ఒక ఎగ్జైట్మెంట్ని శ్రోతకి మనం కలగజేస్తే ఆ వాక్యానికి ఏమున్నట్టు? ఆకాంక్ష ఉన్నట్టు. రాజు అడవికి వెళ్ళి అని నేను కొద్దిసేపు ఒక 2 సెకండ్స్ గ్యాప్ ఇచ్చాను. సో రాజు అడవికి వెళ్ళి అనగానే ఏం జరిగింది అనేటువంటి ఒక ఆసక్తి పిల్లవాడిలో కానీ వినే వ్యక్తిలో కానీ ఆ తర్వాత ఏం జరిగింది అనేటువంటి ఒక కోరిక వారిలో కలుగుతుంది, వినాలనే కోరిక. ఆ వాక్యానికి కలిగినటువంటి ఆ కోరిక అంటే వాక్యాన్ని ప్రారంభించి కొంత భాగం చెప్పగానే తర్వాత ఏమి జరిగి ఉంటుందా అనేటువంటి తెలుసుకోవాలనేటువంటి కుతూహలం శ్రోత అంటే వినేవాడిలో కలిగితే ఆ లక్షణాన్ని ఆకాంక్ష అంటాం. యోగ్యత అంటే వాక్యంలో పదాలు పక్క పక్కనే ఇమడగలిగి ఉండడం. ఆకాంక్ష అంటే వాక్యంలో కొంత భాగం చెబితే ఆ తర్వాత భాగం ఏమై ఉంటుందా అనేటువంటి కోరిక, తెలుసుకోవాలనే కోరిక అవతల వ్యక్తిలో కలిగించినట్లయితే ఆ వాక్యానికి ఏమున్నట్టు? ఆకాంక్ష ఉన్నట్టు. ఇక మూడో లక్షణాన్ని చూసినట్లయితే వాక్యానికి ఉన్నటువంటి మూడో లక్షణం ఆసక్తి. ఆసక్తి. ఆసక్తి కాదు, ఆసక్తి. ఆసక్తి అంటే ఏంటంటే వాక్యంలో కొన్ని పదాలని వెంటనే వాక్యంలో కొన్ని పదాల సముదాయం వాక్యం అని చెప్పాం. ఆ వాక్యంలో ఉన్న పదాలు వెంటనే చెప్పగలగాలి, వెంటనే రాయగలగాలి, రాస్తే వెంటనే రాయగలగాలి, చెబితే వెంటనే చెప్పగలగాలి. అంటే పదాల మధ్యన కాలభేదం లేకుండా, ఎలాంటి గ్యాప్లు లేకుండా మాట్లాడుతునేటప్పుడు వెంటనే చెప్పడం లేదా రాసేటప్పుడు వెంటనే రాయగలిగితే ఆ వాక్యానికి ఉన్నటువంటి ఆ లక్షణాన్ని ఆసక్తి అంటారు. ఉదాహరణకి రాముడు రావణుణ్ణి చంపెను అన్నాను. రావణుడు చంపెను. రాముడు ఎవరిని చంపాడు? రావణుడిని చంపెను. సో నేను ఇక్కడ 3 పదాలు వెంటనే చెప్పాను. రాముడు రావణుడిని చంపెను. అలా కాకుండా ఈ రోజు రాముడు అని చెప్పి రేపు రావణుడిని అని చెప్పి ఆ తర్వాత వచ్చే రోజు చంపెను అని చెప్పాను అనుకో, ఆ వాక్యానికి ఏమి లేనట్టు? ఆసక్తి లేనట్టు. లేకపోతే రాసేటప్పుడు ఒక పేజీలో రాముడు అని చెప్పి చాలా పేజీలు వదిలేసి ఎక్కడో రావణుడు అని రాసి ఆ తర్వాత కొన్ని పేజీల తర్వాత చంపినని, లేదా ఒక పేజీలోనే రాముడు ఒక దగ్గర చాలా గ్యాప్ ఇచ్చి రావణుడు ఒక దగ్గర ఆ తర్వాత కిందన ఎక్కడో చంపెను అని రాసాం అనుకోండి, దానికి ఏం లేనట్టు? ఆసక్తి లేనట్టు. సో వాక్యంలో పదాలను చదివినప్పుడు వెంటనే చదవగలగడం, చెప్పినప్పుడు వెంటనే చెప్పగలగడం ఉండే లక్షణాన్ని ఏమనుకున్నాం? ఆసక్తి అనుకున్నాం. ఏమనుకున్నాం? ఆసక్తి అనుకున్నాం. సో భోజనపల్లి సీతారామచార్యుల ప్రకారం ఒక వాక్యానికి యోగ్యత, ఆకాంక్ష, ఆసక్తి అనేటువంటి 3 లక్షణాలు ఉంటాయి. ఈ 3 లక్షణాలతో కూడినటువంటి ఒక సమర్థవంతమైన, ఒక సమగ్రమైన, ఒక అర్థవంతమైనటువంటి నిర్మాణాన్ని వాక్యము అని చెప్పడం జరిగింది. అందులో యోగ్యత అంటే ఏంటో డిస్కస్ చేసాం, ఆకాంక్ష అంటే ఏంటో డిస్కస్ చేసాం, ఆసక్తి అంటే ఏంటో డిస్కస్ చేసాం. సో ఈ వాక్యంలో కొన్ని సంబంధాలు ఉంటాయి. వాక్య నిర్మాణ సంబంధాలని కొన్ని సంబంధాలు కూడా వాక్యం యొక్క నిర్వచించాం. వాక్యం అంటే ఏంటో నిర్వచనాలు చూసాం. ఆ వాక్యంలో సీతారామచార్యుల ప్రకారం వాక్యం కొన్నటువంటి లక్షణాలు కూడా మనం డిస్కస్ చేసాం. అయితే ఇందులో చివరగా ఉన్నటువంటిది ఏంటంటే వాక్యం యొక్క నిర్మాణ సంబంధాలు. అంటే వాక్యాన్ని నిర్మించేటప్పుడు వాక్యంలో కొన్ని సంబంధాలు ఉంటాయి. ఆ సంబంధాలు ఏంటో చూద్దాం. ఇందులో మొదటి సంబంధం ఏంటంటే స్థాన సంబంధం. స్థాన సంబంధం అంటే వాక్యములోని కొన్ని పదాలు ఏ స్థానాల్లో ఉండాలో ఆ స్థానాల్లో ఉంటేనే ఆ వాక్యము అంగీకరించబడుతుంది. దేని చేత అంగీకరించబడుతుంది అంటే వ్యాకరణం చేత అంగీకరించబడుతుంది. అంటే వాక్యం అంటే మనం ముందు ఏం చెప్పుకున్నాం? కొన్ని అర్థవంతమైన పదాల యొక్క సముదాయం. అంటే వాక్యంలో పదాలు ఉంటే ఆ పదాలు అర్థవంతముగా
ఒక ఆర్డర్లో ఉండాలి. అంటే ఏ పదము ఏ స్థానంలో ఉండాలో ఆ స్థానంలో ఉంటేనే ఆ పదానికి లేదా ఆ వాక్యానికి ఒక సంపూర్ణమైనటువంటి అర్థం వస్తుంది. అంటే వాక్యంలోని పదాలు ఏ స్థానాల్లో ఉండాలో ఆ స్థానాల్లో ఉంటేనే వ్యాకరణం అనేది అంగీకరిస్తుంది. ఆ స్థానాల్లో ఉండకుండా వేరొక స్థానాల్లో ఉన్నట్లయితే వ్యాకరణము దానిని వాక్యముగా అంగీకరించేటువంటి అవకాశం అనేది లేదు. వాక్యములో కర్త, కర్మ, క్రియ అనేటువంటి 3 స్థానాలు ఉంటాయి. పని చేసే వ్యక్తి కర్త స్థానంలోను, పని యొక్క ఫలితాన్ని అనుభవించి చూడండి, వాక్యము కర్త ప్లస్ కర్మ ప్లస్ క్రియ ఈ రూపంలో వాక్యం అనేది తెలుగు భాషలో నిర్మించబడి ఉంటుంది. సో కర్త స్థానంలో కర్తను తెలియజేసే పదాలే ఉండాలి, కర్మస్థానంలో కర్మను తెలియజేసేటువంటి పదాలే ఉండాలి, క్రియ స్థానంలో క్రియను తెలియజేసేటువంటి పదాలు మాత్రమే ఉండాలి. అంటే వాక్యములో ఉన్న పదాలు ఏ స్థానాల్లో ఉండాలో ఆ స్థానాల్లో ఉంటేనే ఆ వాక్యాన్ని వ్యాకరణ శాస్త్రం అనేది అంగీకరిస్తుంది. అలా కాకుండా కర్త స్థానంలో కర్మ, కర్మస్థానంలో క్రియ, క్రియ స్థానంలో కర్త ఇలా వేటి స్థాన చలనాలు జరిగాయంటే ఆ వాక్యం అనేది వ్యాకరణ శాస్త్ర ప్రకారం అంగీకరించబడదు. ఉదాహరణకి అతడు స్కూల్కి వెళ్ళాడు, అతడు స్కూల్కి వెళ్ళాడు అనేటువంటి ఒక వాక్యాన్ని నేను రాశాను. అతడు అనేవాడు పని, వెళ్ళడం అనే పని ఎవరు చేశారు? అతడు అనేవాడు చేశాడు. సో అతడు అనేవాడు పనిని చేశాడు కనుక ఇతను కర్త అయ్యాడు. చివరిలో వెళ్ళడము అనేది క్రియ కనుక చివరిలో ఉంది. ఇలా కర్త, కర్మ, క్రియలతో వాక్యం ఒక అర్థవంతంగా ఉంది. దేని స్థానంలో అవే ఉన్నాయి. అందువల్ల ఈ వాక్యాన్ని ఏం అంగీకరిస్తుంది? వ్యాకరణ శాస్త్రం అంగీకరిస్తుంది. మనం కూడా మాట్లాడడానికి అంగీకరిస్తాం. అలా కాకుండా స్కూల్కి అతడు వెళ్ళాడు, స్కూల్కి వెళ్ళాడు అతడు, స్కూల్కి వెళ్ళాడు అతడు అని రాసాం. స్కూల్కి వెళ్ళాడు అతడు. సో ఇది ఒక ఆర్డర్లో ఉందా? లేదు. సో ఇలాగా ఏ స్థానంలో ఆ స్థానంలో ఉంటేనే వ్యాకరణ శాస్త్రం అనేది అంగీకరిస్తుంది. వాటి యొక్క స్థానాలు మారితే ఆ వాక్యాన్ని వ్యాకరణ శాస్త్రం వాక్యంగా అంగీకరించదు. స్థాన సంబంధం అంటే చాలా ఈజీ అమ్మా. వాక్యములోని పదాలు వాటి స్థానాల్లో ఉంటేనే వ్యాకరణ శాస్త్రం అంగీకరిస్తుంది. వాక్యములోని పదాలు అవి ఉండవలసిన స్థానంలో కాకుండా వేరొక స్థానంలో ఉంటే ఆ వాక్యాన్ని వ్యాకరణం అనేది అంగీకరించదు. ఈ సంబంధాన్ని వాక్యం యొక్క స్థాన సంబంధము అని చెబుతాం. ఇక వాక్య నిర్మాణంలో ఉండేటువంటి మరొక సంబంధం ఏంటో చూద్దాం. వాక్య నిర్మాణంలో ఉన్నటువంటి మరొక సంబంధం యోగ్యతా సంబంధం. ఇదివరకే ఈ యోగ్యత గురించి మనం డిస్కస్ చేసాం. బహుజనాపల్లి సీతారామచార్యులు గారు చెప్పిన 3 లక్షణాల్లో మొదటి లక్షణం యోగ్యత. మొదటి లక్షణం ఏంటి? యోగ్యత. యోగ్యత అంటే అక్కడ మనం చాలా వివరంగా నేర్చుకున్నాం. యోగ్యత అంటే వాక్యములోని పదాలు పక్క పక్కనే ఎలాంటి వ్యతిరేక అర్థాలు ఇవ్వకుండా పక్క పక్కనే ఇమడగలిగేటువంటి స్వభావాన్ని యోగ్యత అంటాం. ఉదాహరణకి నేను పెన్ను తిన్నాను, నేను పెన్ను తిన్నాను. పెన్ను ఎక్కడైనా తింటామా? తినం. సో ఇక్కడ పెన్ అనేది ఒక రాయడానికి ఉపయోగించేటువంటి ఒక వస్తువు. తినడము అనేది ఒక పదార్థాన్ని ఆహారంగా తీసుకోవడం. సో ఇక్కడ ఉన్నటువంటి పెన్ అనే పదానికి పక్కనే తిన్నాను అనే పదానికి ఎలాంటి పొంతన లేదు. సో ఇలా పక్క పక్కనే పదాలు ఇమడలేకపోతే దానికి ఏం లేనట్టు? యోగ్యత అనేది లేనట్టు. అదే నేను పెన్నతో రాశాను అన్నాను, పెన్నతో రాశాను. సో ఈ పెన్న అనేటువంటి రాసేటువంటి ఒక వస్తువు పక్కన రాశాను అనేటువంటి ఒక పదాన్ని రాశాను. నేను ఇక్కడ పెన్ను అనేటువంటి ఒక వస్తువు పక్కన రాశాను అనే పదాన్ని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ పెన్ అనేది దేనికి ఉపయోగపడుతుంది? రాయడానికి ఉపయోగపడుతుంది. సో నేను ఏం రాశాను? ఆ పక్కనే రాశాను అన్నాను. అంటే ఇప్పుడు ఈ రెండిట్లకి యోగ్యత ఉందా లేదా? పక్క పక్కనే ఇమిడాయా లేదా? ఇలా పక్క పక్కనే వాక్యాలు
వాక్యంలో ఉన్న పదాలు పక్కపక్కనే ఇమడగలిగితే ఆ వాక్యానికి ఏమున్నట్టు? యోగ్యత ఉన్నట్టు. అలాగే వాక్యంలో ఉన్న పదాలు పక్కపక్కనే ఇమడలేకపోతే దానికి ఏమి లేనట్టు? యోగ్యత లేనట్టు. సో దీన్ని యోగ్యతా సంబంధం అంటాం. యోగ్యతా సంబంధం అంటే ఇంకేమీ లేదు, వాక్యములో ఉన్న పదాలు పక్కపక్కనే ఇమడగలిగేటువంటి సంబంధాన్ని, పక్కపక్కనే ఇమడగలిగే స్వభావం కలిగి ఉండడాన్ని యోగ్యతా సంబంధం అంటారు. ఇది వాక్య నిర్మాణంలో ఉండేటువంటి సంబంధం. ఇక చివరగా చూసినట్లయితే వాక్యముకు ఉన్నటువంటి మరొక సంబంధం ఆదేశ సంబంధం. ఆదేశ సంబంధం అంటే ఏమీ లేదు, చాలా ఈజీగానే ఉంటుంది. చూడండి, వాక్యంలో ఉన్నటువంటి లేదా వాక్యానికి ఉన్నటువంటి ఆదేశ సంబంధం అంటే వాక్యములో ఒక పదం స్థానంలో వేరొక పదాన్ని లేదా పదాలని మనం ఉంచిన ఆ పదము అర్థవంతమైనటువంటి ఒక అర్థాన్ని ఇస్తే, ఒక సమగ్రవంతమైనటువంటి అర్థాన్ని ఇస్తే ఆ వాక్యాన్ని ఆదేశ సంబంధం ఉంది అని చెబుతాం. ఆ సంబంధాన్ని ఏమంటాం? ఆదేశ సంబంధం అంటాం. ఇప్పుడు ఒక వాక్యం ఉంది, ఆ వాక్యంలో ఏదైనా ఒక పదం స్థానంలో ఆ పదాన్ని తీసి వేరొక పదాన్ని పెట్టినా, లేదా వేరొక పదాలు 2, 3 అంతకన్నా ఎక్కువ పదాలు అందులో ప్రతిక్షేపించిన, ఆ పదాలు పెట్టినప్పుడు కూడా వాటికి ఒక అర్థవంతమైనటువంటి ఒక వివరణ ఉన్నట్లయితే ఆ వాక్యానికి గల సంబంధాన్ని ఏమంటాం? ఆదేశ సంబంధం అంటాం. అర్థమైందా? వాక్యములో ఏవైనా పదాల్లో ఒక పదాన్ని తొలగించి ఆ పదం స్థానంలో వేరే కొత్త పదాలను పెడితే అప్పుడు కూడా సంపూర్ణ అర్థం కానీ మనకు వచ్చినట్లయితే ఆ సంబంధాన్ని ఆదేశ సంబంధం అంటాం. ఉదాహరణకి, ఆ ఇల్లు బాగుంది. నేను ఇక్కడ ఆ ఇల్లు బాగుంది అనేటువంటి ఒక ఉదాహరణని రాశాను. ఇక్కడ ఇల్లు స్థానంలో ఆ చెట్టు బాగుంది అని రాసా. ఇల్లు అనే పదాన్ని తీసేసి దాని స్థానంలో చెట్టు అనేటువంటి ఒక పదాన్ని కొత్తగా రాయడం జరిగింది. అప్పుడు ఏమో అర్థం వచ్చింది? ఆ చెట్టు బాగుంది. సో సంపూర్ణ వివరణ వచ్చిందా లేదా? తర్వాత ఆ చెట్టు అనే పదాన్ని తీసేసి నేను అమ్మాయి అనేటువంటి ఒక కొత్త పదాన్ని పెట్టాను. అప్పుడు ఆ వాక్యం ఏమైంది? ఆ అమ్మాయి బాగుంది. ఇప్పుడు కూడా సంపూర్ణ అర్థం వచ్చిందా లేదా? లేదా ఆ అమ్మాయి అనే పదాన్ని తీసేసి ఆ పువ్వు అనేటువంటి ఒక పదాన్ని రాశాను. సో అప్పుడు ఆ వాక్యం ఏమైంది? ఆ పువ్వు బాగుంది అని వచ్చింది. సో ఇప్పుడు కూడా వివరణ వచ్చిందా లేదా? ఇలా వాక్యంలో ఒక పదాన్ని తీసేసి వేరొక పదాన్ని లేదా పదాలని ప్రతిక్షేపించిన ఆ వాక్యం సంపూర్ణమైనటువంటి అర్థాన్ని ఇస్తే ఆ సంబంధాన్ని ఏమని చెప్పాం? ఆదేశ సంబంధం అని చెప్పాం. ఇది వాక్యం యొక్క నిర్వచనం. వాక్య నిర్వచనానికి సీతారామచార్యులు లాంటి వ్యాకరణవేత్తలు ఇచ్చినటువంటి లక్షణాల యొక్క వివరణ, అదే విధంగా వాక్య నిర్మాణంలో ఉన్నటువంటి వివిధ సంబంధాలు. సో ఈ ప్రశ్నని మీరు జాగ్రత్తగా 1కి 2 సార్లు చూసినట్లయితే ఆ తర్వాత పీడిఎఫ్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ పీడిఎఫ్ ని మీరు ఈ క్లాసులు విన్న తర్వాత ఒకసారి చూసుకున్నట్లయితే ఈజీగానే ఈ ప్రశ్నని మీరు ఎగ్జామ్ లో అటెంప్ట్ చేయగలుగుతారు. సో ఇందులో ఉన్నటువంటి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ మనం ఎంతవరకు డిస్కస్ చేస్తాం. డిగ్రీ సెకండ్ సెమ్ తెలుగులో ఇంపార్టెంట్ ఫస్ట్ యూనిట్ యొక్క ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 5 మార్క్స్ క్వశ్చన్స్ ని డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ యూనిట్ లో ఒక ముఖ్యమైనటువంటి 5 మార్క్స్ కి ఇచ్చేటువంటి, ఇది 10 మార్క్స్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. 5 మార్క్స్ క్వశ్చన్ కింద ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. ఈ క్వశ్చన్ ఏంటంటే, చూడండి వాడు క్వశ్చన్ ఏమి ఇచ్చాడో, వాక్యాల్లో భేదాలను వివరించండి. వాక్యాల్లో భేదాలను వివరించండి. మనం ఇంతకు ముందు క్లాస్ లో వాక్యం అంటే ఏంటో మనం డిస్కస్ చేసాం. అదే విధంగా వాక్యంలో ఉన్నటువంటి లక్షణాలను డిస్కస్ చేసాం. అదే విధంగా వాక్య నిర్మాణంలో ఉన్నటువంటి సంబంధాలను డిస్కస్ చేసాం. సో ఈ ప్రశ్నలో వాడు ఏం అడిగాడంటే, వాక్యాల్లో ఉన్నటువంటి భేదాలు అంటే వివిధ రకాల వాక్యాలు, ఆ భేదాలు ఏంటి అనే దాన్ని మనల్ని వివరించమన్నాడు. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ లోకి వెళ్లే ముందుగా 1-2 మాటలు వాక్యం గురించి చెప్పుకొని ఆ తర్వాత వాక్యంలో ఉన్నటువంటి భేదాలను వివరిద్దాం. సో అలా చూస్తూ ఉండండి. వాక్యం అంటే మనం ఏం చెప్పుకున్నాం? అర్థవంతమైన పదాల సముదాయము. అర్థవంతమైనటువంటి పదాల సముదాయమే వాక్యము అని చెప్పుకున్నాం. అంతేనా కాదా? వాక్యం అంటే అర్థవంతమైనటువంటి పదాల సముదాయం. సో
ప్రౌఢ వ్యాకరణం రాసినటువంటి భోజనాపల్లి సీతారామచార్యుల ప్రకారం వాక్యం అంటే ఏమనుకున్నాం? యోగ్యత, ఆకాంక్ష, ఆసక్తి, ఈ 3 లక్షణాలు కలిగినటువంటి ఒక సమర్థవంతమైనటువంటి నిర్మాణాన్ని వాక్యము, ఒక అర్థవంతమైన నిర్మాణమే వాక్యం అని చెప్పుకున్నాం. సో వాక్యం అంటే మీకు నిర్వచించడంలో ఎలాంటి సందేహం లేదు, ఏ డౌట్ లేకుండా వాక్యం అంటే రాసిస్తారు. అయితే ఈ వాక్యంలో ఉన్నటువంటి భేదాలు ఏంటో చూద్దాం. అంతకంటే ముందు ఈ ప్రౌఢ వ్యాకరణకర్త అయినటువంటి సీతారామచార్యులు వాక్యాన్ని 2 రకాలుగా విభజించాడు. మొదటిగా ఆ 2 రకాలు ఏంటంటే, ఒకటి సంపూర్ణ వాక్యము, మొదటిది ఏంటి? సంపూర్ణ వాక్యము. రెండోది అసంపూర్ణ వాక్యము. రెండోది ఏంటి? అసంపూర్ణ వాక్యము. ఈ ప్రశ్న మీరు జాగ్రత్తగా వినండి. ఈ ప్రశ్న 5 మార్క్స్ కు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. కొన్నిసార్లు ఇదే ప్రశ్నని 10 మార్కులకు కూడా మీకు ఎగ్జామినేషన్ లో అడుగుతాడు. సో ప్రౌఢ వ్యాకరణకర్త అయినటువంటి భోజనాపల్లి సీతారామచార్యుల ప్రకారం వాక్యంలో 2 రకాలుగా ఉంటాయి. ఒకటి సంపూర్ణ వాక్యము, రెండోది అసంపూర్ణ వాక్యము. సంపూర్ణ వాక్యం అంటే ఏంటంటే, ఒక వాక్యము సంపూర్ణమైన అర్థాన్ని ఇస్తే ఆ వాక్యాన్ని సంపూర్ణ వాక్యం అంటాం. ఒక వాక్యం యొక్క అర్థము సంపూర్ణంగా లేకపోతే ఆ వాక్యాన్ని అసంపూర్ణ వాక్యం అంటాం. ఉదాహరణకి, నేను స్కూల్కి వెళ్తున్నాను అన్నాం. సో ఈ కంప్లీట్ మీనింగ్ ఇచ్చిందా లేదా? ఇచ్చింది. లేదా నేను సినిమాకి వెళ్ళాను అన్నాను, ఇది కూడా సంపూర్ణ అర్థాన్ని ఇచ్చిందా లేదా? సో నేను అన్నం తిన్నాను అన్నాను, ఇది కూడా సంపూర్ణ అర్థాన్ని ఇచ్చిందా లేదా? సో ఇలా సంపూర్ణమైనటువంటి అర్థాన్ని ఇస్తే ఆ వాక్యాన్ని సంపూర్ణ వాక్యము అంటాం. ఇక రెండోది ఏంటి? అసంపూర్ణ వాక్యము. అసంపూర్ణ వాక్యం అంటే ఏంటంటే, ఒక వాక్యము సంపూర్ణమైన అర్థాన్ని ఇవ్వదు. అలా సంపూర్ణ అర్థాన్ని ఇవ్వకుండా ఉండేటువంటి వాక్యాల్ని అసంపూర్ణ వాక్యాలు అంటారు. ఉదాహరణకి, నేను స్కూల్కు వెళ్తూ అన్నాను అంటే కంప్లీట్ అయిపోయిందా? లేదు, ఇంకా వెళ్తూ అంటే ఇంకా తర్వాత చెప్పడానికి ఇంకా ఏదైనా ఉంది అని అర్థం. నేను అన్నం తింటూ అంటే తింటూ ఏం చేశాను? సో అన్నం తింటూ అంటే ఆపేశాను అంటే ఆ తర్వాత ఏదో జరిగింది అంటే ఇక్కడ కంప్లీట్ మీనింగ్ వచ్చిందా? రాలేదు. నేను అన్నం తింటూ, నేను స్కూలుకు వెళ్తూ, నేను పాఠశాలకు వెళ్తే, ఇలా కంప్లీట్ మీనింగ్ ఇవ్వనటువంటి వాక్యాలు ఏవైతే ఉన్నాయో ఆ కంప్లీట్ మీనింగ్ ఇవ్వనటువంటి వాక్యాలని అసంపూర్ణ వాక్యాలు అంటాం. సో ప్రౌఢ వ్యాకరణకర్త అయినటువంటి భోజనాపల్లి సీతారామచార్యుల ప్రకారం వాక్యము సంపూర్ణ వాక్యము గాను అసంపూర్ణ వాక్యం గాను మనం విడగొట్టడం జరిగింది. కంప్లీట్ మీనింగ్ ఇస్తే ఆ వాక్యము సంపూర్ణ వాక్యమని, కంప్లీట్ మీనింగ్ ఇవ్వకపోతే ఆ వాక్యాన్ని అసంపూర్ణ వాక్యం అని అంటాం. సో ఇక సాధారణంగా భాషలో ఉన్నటువంటి వాక్యాలు అనేవి 3 రకాలుగా ఉంటాయి. భాషలో వాక్యాలు ఎన్ని రకాలుగా ఉంటాయండి? 3 రకాలుగా ఉంటాయి. ఆ 3 రకాలు ఏంటంటే, సాధారణంగా భాషలో ఉన్నటువంటి వాక్యాన్ని 3 రకాలుగా విభజిస్తారు. ఆ వాక్యంలో మొదటిది సామాన్య వాక్యము. మొదటిది ఏంటండి? సామాన్య వాక్యము. రెండోది సంశ్లిష్ట వాక్యము. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ప్రశ్న మీకు 10 మార్కులకైనా రావచ్చు, 5 మార్కులకైనా రావచ్చు. సో 10 మార్కులకు వచ్చినా 5 మార్కులకు వచ్చినా దీని ఆన్సర్ ఒకటే. కాబట్టి మీరు జాగ్రత్తగా వింటే మీరు మరలా చదవాల్సిన అవసరం లేదు. వింటూ ఉండగానే మీకు ఈ ప్రశ్న యొక్క సమాధానం వచ్చేస్తుంది. చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. 5 నుంచి 10 మార్కులు మీ జోబులో ఉన్నట్టే. కాబట్టి జాగ్రత్తగా వినండి. వాక్యంలో 3 భేదాలు. వ్యాకరణకర్త ప్రకారము సంపూర్ణ వాక్యం అంటే ఏంటో, అసంపూర్ణ వాక్యం అంటే ఏంటో డిస్కస్ చేసాం. సాధారణంగా వాక్యంలో 3 రకాల వాక్యాలు ఉంటాయి. అందులో మొదటి వాక్యం వచ్చేసి సామాన్య వాక్యం, రెండో వాక్యం వచ్చేసి సంశ్లిష్ట వాక్యం, ఇక మూడో వాక్యం వచ్చేసి సంయుక్త వాక్యం. మూడో వాక్యం ఏంటి? సంయుక్త వాక్యం. సామాన్య వాక్యము, సంశిష్ట వాక్యము, సంయుక్త వాక్యం. సో ఇవి వాక్యాలలో ఉన్నటువంటి భేదాలు. ఇది ఒక రకమైన వాక్యము, ఈ సంశిష్ట వాక్యం అనేది ఒక రకమైన వాక్యము, సంయుక్త వాక్యం అనేది ఒక రకమైన వాక్యం. ఈ వాక్యంలో ఉన్నటువంటి భేదాలు 3 రకాలు. ఆ 3 రకాల యొక్క పేర్లు మనం రాసుకున్నాం. అయితే ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేస్తామంటే, సామాన్య వాక్యం అంటే ఏమిటి, అది ఎలా ఉంటుంది, సంశిష్ట వాక్యం అంటే ఏమిటి, అది ఏ విధంగా ఉంటుంది, సంయుక్త వాక్యం అంటే ఏమిటి, అది ఏ విధంగా ఉంటుంది. సో వాక్యం యొక్క నిర్వచనం రాస్తారు. వివిధ వ్యక్తులు 10 మార్కులకు ఇచ్చినట్లయితే వాక్యం నిర్వచనం రాస్తారు.
మొదటి ప్రశ్నలో చెప్పుకున్నట్టు వివిధ వ్యక్తులు ఇచ్చిన నిర్వచనాలు రాస్తారు, వాక్యానికి ఉన్నటువంటి అర్థాన్ని రాస్తారు. అదే విధంగా వాక్యంలో గల ఈ భేదాల్ని ఒకదానికి ఒకటి సైడ్ హెడ్డింగ్ పెట్టి రాసుకుంటూ పోతే 10 మార్కులు అనేవి ఈజీగా మీరు ఎగ్జామినేషన్ లో పొందుకోగలరు. సో చాలా జాగ్రత్తగా, ఒకవేళ ఇది 5 మార్కులకి ఇచ్చినట్లయితే వాక్యం అంటే ఏంటో ఒక నిర్వచనం రాసి, వాక్యంలో సంపూర్ణ వాక్యము, అసంపూర్ణ వాక్యము, అక్కడ ఉన్నటువంటి 2 నిర్వచనాలు రాసి వాక్యంలో ఉన్న ఈ 3 భేదాలను రాస్తే 5కి 5 మార్క్స్ మీకు ఎగ్జామినేషన్ లో రావడానికి అత్యంత ఎక్కువ అవకాశం ఉంది. సో ఒక్కొక్కటిగా మనం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే సామాన్య వాక్యం అంటే ఏంటి, సంశిష్ట వాక్యం అంటే ఏంటి, సంయుక్త వాక్యం అంటే ఏంటో చూద్దాం. సో ఇందులో మొదటిది సామాన్య వాక్యం. మొదటిది ఏంటమ్మా? సామాన్య వాక్యం. ఈ సామాన్య వాక్యం గురించి మనం చూసుకున్నట్లయితే, సో సామాన్య వాక్యం అంటే ఏంటంటే సమాపక క్రియతో కూడినటువంటి ఒక వాక్యాన్ని సామాన్య వాక్యము అంటే సంపూర్ణ అర్థాన్ని ఇచ్చి ఎలాంటి అసంపూర్ణమైన వాక్యాలు లేకుండా కేవలం ఒకే ఒక సంపూర్ణ వాక్యంతో కేవలం ఒకే ఒక సంపూర్ణ అర్థాన్ని ఇచ్చేటువంటి, సంపూర్ణమైన అర్థాన్ని ఇచ్చేటువంటి, ఇందాక మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం సంపూర్ణ వాక్యాలు, అసంపూర్ణ వాక్యాలని. సంపూర్ణ వాక్యము కలిగినటువంటి వాక్యాన్ని ఏమంటామంటే సంపూర్ణ అర్థం ఇవ్వాలి, ఆ వాక్యాన్ని సామాన్య వాక్యం అంటాం. సామాన్య వాక్యం అంటే ఏమీ లేదు, కర్త, కర్మ, క్రియ ఈ 3 ఉంటాయి. వాక్యంలో కర్త ఉంటుంది, ప్లస్ కర్మ ఉంటుంది, ప్లస్ క్రియ ఉంటుంది. కర్త, కర్మ, క్రియలతో సంపూర్ణ అర్థాన్ని ఇచ్చేటువంటి వాక్యాన్ని సామాన్య వాక్యం అంటాం. ఏముండాలి? కర్త ఉండాలి, కర్మ ఉండాలి, క్రియ ఉండాలి. ఈ 3 కలిగినటువంటి రూపం ఉండి దానికి సంపూర్ణమైన అర్థం ఉంటే ఆ వాక్యాన్ని మనం సామాన్య వాక్యం అని అంటాం. ఆ వాక్యాన్ని ఏమంటాం? సామాన్య వాక్యం అని అంటాం. కొన్నిసార్లు క్రియ ఉన్నా లేకపోయినా వాక్యం వస్తుంది. క్రియ లేకపోతే వాక్యం ఎలా వస్తుంది సార్ అని మీకు డౌట్ రావచ్చు. ఉదాహరణకి ఇది హైదరాబాద్ అన్నాను, ఇది హైదరాబాద్. ఇది వాక్యమా కాదా? వాక్యమే. సంపూర్ణ అర్థాన్ని ఇచ్చిందా ఇవ్వలేదా? ఇచ్చింది. కానీ ఇక్కడ వెళ్ళాను, వచ్చాను, తిన్నాను అనేటువంటి ఏమైనా క్రియలు ఉన్నాయా? పనిని తెలియజేసే పదాలు క్రియలు. ఇక్కడ ఏమైనా పనులు ఉన్నాయా? లేవు. అంటే క్రియ ఉందా లేదా? లేదు. క్రియ లేకపోయినా సంపూర్ణ అర్థాన్ని ఇచ్చిందా లేదా? ఇచ్చింది. అలా క్రియ లేకపోయినా సంపూర్ణ అర్థాన్ని ఇచ్చేటువంటి వాక్యమే సామాన్య వాక్యము. ఆ వాక్యాన్ని మనం సామాన్య వాక్యం అని చెబుతాం. ఒకవేళ క్రియ ఉంటే ఆ క్రియ సమాపక క్రియ అయ్యి ఉంటుంది. ఆ క్రియ ఏం క్రియ అవుతుంది? సమాపక క్రియ అయ్యి ఉంటుంది. ఏంటి సార్ సమాపక క్రియ అంటే? సంపూర్ణమైన అర్థాన్ని ఇచ్చే క్రియని సమాపక క్రియ అంటాం. నేను అన్నం తిన్నాను అనే క్రియ సమాపక క్రియ, కంప్లీట్ మీనింగ్ ఇచ్చింది. అలా కాకుండా నేను అన్నం తిని అన్నాను, తిని అంటే ఆ తర్వాత ఏదో జరిగింది అంటే కంప్లీట్ మీనింగ్ ఇంకా రాలేదు ఆ వాక్యానికి. అప్పుడు తిని అనేది అసమాపక క్రియ ఉంటుంది. అంటే పనిని సంపూర్ణంగా చెప్పలే, తిని అనే తర్వాత ఇంకా ఏదో మిగిలే ఉంది. సో అలా మిగిలి ఉందని చెప్పే క్రియ అసమాపక క్రియ అవుతుంది. తిన్నాను అంటే కంప్లీట్ అయిపోయింది. సో తిన్నాను అనేది సమాపక క్రియ. సో కర్త, కర్మ, క్రియలతో ఉండి సంపూర్ణ అర్థాన్ని ఇస్తే అది సామాన్య వాక్యం అని చెప్పాం. ఒకవేళ క్రియ లేకపోయినా సరే సంపూర్ణ అర్థం ఇస్తే అది సామాన్య వాక్యం. ఒకవేళ ఆ క్రియ ఉంటే ఆ క్రియ ఏ క్రియ అయి ఉంటుంది? సమాపక క్రియ ఉంటుంది. ఇదిగోండి సమాపక క్రియ. ఉదాహరణకి నేను పాట పాడాను. నేను ఏం పాడాను? పాట పాడాను. నేను పాట పాడాను కంప్లీట్ అయిపోయిందా లేదా? సో కంప్లీట్ అయిపోతే అది ఏ లక్షణం? సంపూర్ణ మీనింగ్ ఇచ్చిందా లేదా? సంపూర్ణ మీనింగ్ ఇస్తే అది ఏ క్రియ అవుతుంది? సమాపక క్రియ అవుతుంది. ఇలా సింపుల్ గా చెప్పుకోవాలంటే సమాపక క్రియకి మీరు ఏం రాస్తారంటే కర్త, కర్మ, క్రియలతో సంపూర్ణ అర్థాన్ని ఇచ్చే వాక్యాన్ని సామాన్య వాక్యం అంటారు. క్రియ ఉన్నా లేకపోయినా సంపూర్ణ అర్థం వస్తుంది. ఒకవేళ క్రియ ఉంటే అది సమాపక క్రియ అయ్యి ఉంటుంది. ఇదే సామాన్య వాక్యం. ఉదాహరణకు నేను పాట పాడాను, ఆమె నాట్యం చేసింది, వారు ఊరికి వెళ్తున్నారు, అతడు పెన్నతో రాస్తున్నాడు, ఆమె ఆటలు ఆడుతుంది, అది గెంతుతూ ఉంది, ఇది విజయనగరం, అది సాలూరు లేదా ఇది విశాఖపట్నం,
లేదా అది రాజమండ్రి, లేదా ఇది చింత చెట్టు, అది యాపిల్ పండు, ఇలా సమాపకమైనటువంటి క్రియలు ఉన్నా, ఒకవేళ క్రియ లేకపోయినా సంపూర్ణ అర్థాన్ని ఇచ్చేటువంటి వాక్యాలు ఏవైతే ఉన్నాయో అవి సామాన్య వాక్యాలు. ఇందులో ఎలాంటి అసంపూర్ణ వాక్యాలు ఉండవు. ఓన్లీ ఒకే ఒక వాక్యం ఉంటుంది, అది కూడా సంపూర్ణ అర్థాన్ని ఇస్తుంది. ఆ సంపూర్ణ అర్థాన్ని ఇచ్చే వాక్యాలని సామాన్య వాక్యాలు అంటారు. ఇందులో ఎలాంటి అసంపూర్ణ వాక్యాలు ఉండవు. సో కర్త కర్మ క్రియలను కలిగి ఉంటుంది. క్రియ లేకపోయినా సరే సంపూర్ణ అర్థాన్ని ఇస్తే అది సామాన్య వాక్యమే అవుతుంది. ఇది సామాన్య వాక్యం. తర్వాత రెండో వాక్యం ఏంటో ఒకసారి చూద్దాం. రెండవది సంశ్లిష్ట వాక్యం. రెండోది ఏ వాక్యం అమ్మ? సంశ్లిష్ట వాక్యం. రెండవది సంశ్లిష్ట వాక్యం. ఇందాక సామాన్య వాక్యం అంటే సంపూర్ణ వాక్యం, సంపూర్ణ అర్థాన్ని ఇచ్చే వాక్యం ఉంటుంది అని చెప్పాం. ఇందులో ఒక సంపూర్ణ వాక్యము ఒకటి లేదా అంతకన్నా ఒకటి ఖచ్చితంగా సంపూర్ణ వాక్యం ఉంటుంది. ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ అసంపూర్ణ వాక్యాలు ఉంటాయి. ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ, ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ అసంపూర్ణ వాక్యాలు ఉండే వాక్యాన్ని సంశ్లిష్ట వాక్యం అంటాం. సింపుల్ గా చెప్పాలంటే ఈ వాక్యంలో ఒక సమాపక క్రియ ఉంటుంది. ఏ క్రియ ఉంటుందమ్మా? సమాపక క్రియ ఉంటుంది. ఒకటి సమాపక క్రియలు ఎన్ని ఉంటాయి? ఒకటి ఉంటుంది. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ, ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ, అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలు ఉంటాయి. ఏ క్రియలు? అసమాపక క్రియలు ఉంటాయి. అసమాపక క్రియలు ఉంటాయి. అలాంటి వాక్యాన్ని సంశిష్ట వాక్యం. సంశిష్టము అంటే కూడుకోవడం అమ్మ. సింపుల్ గా తెలుగు మీనింగ్ ఏంటంటే సంశిష్టం అంటే కూడుకోవడం, జాయింట్ అవడం. సో ఒక సమాపక క్రియ, ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలు, ఒక సంపూర్ణ వాక్యము, ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అసంపూర్ణ వాక్యాలు కలిసి ఒక వాక్యంగా ఏర్పడితే ఆ వాక్యాన్ని సంశ్లిష్ట వాక్యం అని చెబుతాం. ఆ వాక్యాన్ని సంశ్లిష్ట వాక్యం అని చెబుతాం. చూడండి మరొకసారి. ఒకే ఒక సమాపక క్రియ, ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలు, లేదా ఒక సంపూర్ణ వాక్యము, ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అసంపూర్ణ వాక్యాలు కలిసి ఒక వాక్యంగా ఏర్పడితే ఆ వాక్యాన్ని ఏమన్నాం? సంశిష్ట వాక్యం అన్నాం. ఉదాహరణకు మనం చూసినట్లయితే చూడండి. ఉదాహరణకి నేను అన్నం తిని, ఉదాహరణకి నేను పుస్తకం చదివి అన్నం తిని నిద్రపోయాను. ఇది ఒక సంశిష్ట వాక్యం. ఇది ఏ విధంగా సంశిష్ట వాక్యం అయింది చూడండి. సంశిష్ట వాక్యం అంటే మనం ఏం చెప్పుకున్నాం? ఒక సమాపక క్రియ ఉంటుంది, ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలు ఉంటాయి. ఒక సంపూర్ణ వాక్యం ఉంటుంది, అంటే సంపూర్ణ అర్థాన్ని ఇచ్చేటువంటి వాక్యం ఒకటి ఉంటుంది, ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అసంపూర్ణ వాక్యాలు ఉంటాయని మనం చెప్పుకున్నాం. సో ఇక్కడ ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా, ఇదంతా ఒకటే వాక్యం, దీన్ని మనం జాగ్రత్తగా చూసినట్లయితే ఇందులో నేను పుస్తకం చదివి అంటే కంప్లీట్ మీనింగ్ ఇచ్చిందా? ఇవ్వలేదు. అంటే ఇది ఏ క్రియ అవుతుంది? అసమాపక క్రియ అవుతుంది. అన్నం తిని అనేదైనా కంప్లీట్ మీనింగ్ ఇచ్చిందా? ఇవ్వలేదు. ఇంకా పని ఉంది. సో కంప్లీట్ మీనింగ్ అవ్వాలంటే పని అక్కడితో అయిపోవాలి. సో నేను పుస్తకం చదివి అంటే పని అయిపోయిందండి, అవలే, చదివిన తర్వాత ఏదో ఉంది కాబట్టి ఇది అసమాపక క్రియ. అన్నం తిని, అన్నం తిన్న తర్వాత ఆయన పని అయిపోయిందా? అవలే, ఇంకా అక్కడ కూడా పని అవ్వలేదు. సో ఇది కూడా అసమాపక క్రియే. చివరిలో ఏం చేశాను? నిద్రపోయాను. ఎక్కడతో వాక్యం ముగిసిపోయింది. ఇక్కడ పోయాను, నిద్రపోయాను అంటే కంప్లీట్ మీనింగ్ వచ్చేసింది. సో ఇది సమాపక క్రియ అవుతుంది. ఇదేమవుతుంది? సమాపక క్రియ అవుతుంది. ఇదిగోండి, ఎన్ని సమాపక క్రియలు ఉన్నాయి? ఒకటే. అసమాపక క్రియలు ఎన్ని ఉన్నాయి? ఇదిగో ఇది ఒకటి ఉంది, చదివి అనేటువంటి ఒక అసమాపక క్రియ ఉంది, తిని అనేటువంటి ఒక అసమాపక క్రియ ఉంది. ఇలా అసమాపక క్రియలు ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు. కనీసం ఒకటి ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఎన్నైనా ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు. ఉదాహరణకి తాత సాలూరు వెళ్ళి లేదా తాత విజయనగరం వెళ్ళి పుస్తకాలు కొని బస్సు ఎక్కి ఊరు వచ్చి అన్నం తిని నిద్రపోయాడు. ఇక్కడ వెళ్ళి వచ్చి తిని కొని
నిద్రపోయాడు. చివరన పోయాడు అనేటువంటి నిద్రపోయాడు అనే సమాపక్రియతో వాక్యం ముగిసింది. అంటే ఈ సంశిష్ట వాక్యాల్లో సమాపక్రియ అనేది చివరన ఉంటుంది. మధ్యలో ఉన్నటువంటి అన్నీ కూడా అసమాపక్రియలే అవుతాయి. చూడండి మరొకసారి సింపుల్ గా, ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అసమాపక్రియలు ఒకే ఒక సమాపక క్రియ కలిగినటువంటి ఒక వాక్య భాగాన్ని సంశిష్ట వాక్యం అంటాం. అంటే సంశిష్ట వాక్యంలో ఒక సమాపక్రియ ఉంటుంది, ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అసమాపక్రియలు ఉంటాయి. ఒకే ఒక సంపూర్ణ మీనింగ్ ఇచ్చేటువంటి వాక్యం ఉంటుంది, మిగతావన్నీ కూడా అసంపూర్ణ అర్థాలు ఇచ్చేటువంటి వాక్యాలు ఉంటాయి. ఇది సంశిష్ట వాక్యం. ఇక చివరగా మూడో వాక్యం ఏంటంటే సంశ్లిష్ట వాక్యం. చివరి వాక్యం ఏంటి? సంయుక్త వాక్యం. మూడోది సంయుక్త వాక్యము. సామాన్య వాక్యము నేర్చుకున్నాం, సంశిష్ట వాక్యం నేర్చుకున్నాం. ఇక చివరిగా సంయుక్త వాక్యం కూడా ఏంటో చూద్దాం. సంయుక్తము అంటే జాయింట్. సంయుక్తం అంటే ఏంటి? జాయింట్, కంబైన్డ్, కాంబినేషన్. సో సమ ప్రాధాన్యం కలిగినటువంటి రెండు వాక్యాలని కలిపి ఏకవాక్యంగా రాయడాన్ని సంయుక్త వాక్యం అంటాం. అర్థమైందా మీకు? సమ ప్రాధాన్యం కలిగినటువంటి రెండు వాక్యాలని, అంటే ఈ వాక్యంకి ఎంత ప్రాధాన్యం ఉంటుందో ఈ వాక్యానికి కూడా అంతే ప్రాధాన్యం ఉంటుంది. ఇలాంటి సమ ప్రాధాన్యం కలిగిన రెండు వాక్యాలని కలిపి ఏకవాక్యంగా అంటే ఒకే వాక్యంగా రాయడాన్ని సంయుక్త వాక్యం అంటాం. ఇందులో ఉన్నవి అన్ని క్రియలు కూడా సమాపక్రియలే, అసమాపక్రియలకి చోటే లేదు. ఒకే ఒక సంపూర్ణమైనటువంటి వాక్యము, ఒకే ఒక సమాపక క్రియ కలిగిన వాక్యాన్ని సామాన్య వాక్యం అని చెప్పాం. ఒక సమాపక క్రియ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలు అయితే ఆ మొత్తం వాక్యాన్ని సంశిష్ట వాక్యం అని చెప్పాం. సంయుక్త వాక్యం ఏంటంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ సమాపక క్రియలు, ఇందులో అసమాపక క్రియలకు చోట్లేదు. అలాగని ఒక సమాపక క్రియ ఉండదు. రెండు వాక్యాలు ఉంటే రెండు సమాపక క్రియలు ఉంటాయి, మూడు వాక్యాలు ఉంటే మూడు సమాపక క్రియలు ఉంటాయి, నాలుగు వాక్యాలు ఉంటే నాలుగు సమాపక క్రియలు ఉంటాయి. ఇవన్నీ కలిసి ఏకవాక్యంగా ఏర్పడితే సంయుక్త వాక్యం ఉంటుంది. రెండు సమ ప్రాధాన్యం. ఏంటి సమ ప్రాధాన్యం అంటే? ఎన్ని వాక్యాలనైతే కలుపుతున్నామో అన్ని వాక్యాలకు కూడా ఒకే రకమైన ప్రాధాన్యం ఉండాలి. సమ ప్రాధాన్యం కలిగినటువంటి రెండు వాక్యాలు లేదా అంతకంటే ఎక్కువ వాక్యాలు కలిసి ఏకవాక్యంగా ఏర్పడడాన్ని సంయుక్త వాక్యం అంటారు. ఉదాహరణకి చూడండి, లత బజారుకు వెళ్ళింది. లత బజారుకు వెళ్ళింది. శ్రీను బజారుకు వెళ్ళాడు. శ్రీను బజారుకు వెళ్ళాడు. లత బజారుకు వెళ్ళింది, శ్రీను బజారుకు వెళ్ళాడు. ఇవి రెండు వాక్యాలు. రెండిట్లో వెళ్ళింది పని అయిపోయి సమాపక్రియ, వెళ్ళాడు పని అయిపోయి సమాపక్రియ. ఇలా సమప్రాధాన్యం కలిగినటువంటి రెండు వాక్యాలు ఏకవాక్యంగా ఏర్పడితే సంయుక్త వాక్యం అని చెప్పాం. సో ఏకవాక్యంగా ఎలా రాస్తాం చూడండి. లత కామ శ్రీను బజారుకు వెళ్ళారు. లత కామ శ్రీను బజారుకు వెళ్ళారు. ఇద్దరు కదా, బహువచనం రాయాలి, అందుకే వెళ్ళారు. అది లత శ్రీను బజారుకు వెళ్ళారు. ఇక్కడ రెండు వాక్యాలు ఉన్నాయి, రెండు సమప్రాధాన్యం కలిగిన వాక్యాలే. ఇలా సమప్రాధాన్యం కలిగిన వాక్యాల్ని ఏకవాక్యంగా రాయగలిగితే ఆ వాక్యాన్ని సంయుక్త వాక్యం అంటాం. అర్థమైందా? ఇలా సమప్రాధాన్యం కలిగిన వాక్యాలు ఏకవాక్యం అవడం. రెండిట్లకి ప్రాధాన్యత ఉంది, ఎక్కడ ప్రాధాన్యం తీసేలా. ఇక్కడ క్రియలు రెండు క్రియల్ని ఏకక్రియగా రాసాం అంతే. అలా కాకుండా ఇంకొక ఉదాహరణ చెప్తాను చూడండి జాగ్రత్తగా. ఇక్కడ మనం ఇంకొక ఉదాహరణని చూసినట్లయితే, ఉదాహరణకి కోమలి కూచిపూడి అనేది ఒక నృత్యం అమ్మ, నాట్యం. కూచిపూడి నేర్చుకుంది. కోమలి కూచిపూడి నేర్చుకుంది. భావన భరతనాట్యం నేర్చుకుంది. భావన భరతనాట్యం నేర్చుకుంది.
చూడండి, ఇది కంప్లీట్ మీనింగ్ ఇచ్చింది, ఇది కంప్లీట్ మీనింగ్ ఇచ్చింది. అంటే రెండు సంపూర్ణ వాక్యాలే, రెండు సమాపక్రియలను కలిగి ఉన్నాయి. ఇలా రెండు సమాపక్రియలు కలిగి రెండు సమప్రాధాన్యత కలిగిన వాక్యాల్ని ఏకవాక్యంగా రాయడమే సంయుక్త వాక్యం అని చెప్పుకున్నాం. ఇది సంయుక్త వాక్యంగా ఎలా రాస్తామంటే కోమలి కామ భావన కోమలి కూచిపూడి, కోమలి ఏంటి కూచిపూడి కామ భావన భరతనాట్యం, కోమలి కూచిపూడి కామ భావన భరతనాట్యం నేర్చుకున్నారు. ఇద్దరిని కలిపి ఎక్కడ చెప్తున్నాం కాబట్టి నేర్చుకుంది అనకూడదు, నేర్చుకున్నారు అని రాస్తాం. కోమలి కూచిపూడి భావన భరతనాట్యం నేర్చుకున్నారు. ఈ విధంగా సంయుక్త వాక్యం అనేది మనకి ఏర్పడుతుంది. సమప్రాధాన్యం చూడండి, 3 వాక్యాలు ఉన్నాయి. సామాన్య వాక్యము, సంశిష్ట వాక్యము, సంయుక్త వాక్యము. సామాన్య వాక్యం అంటే ఒకే ఒక సమాపక్రియ కలిగి సంపూర్ణ అర్థాన్ని ఇచ్చేటువంటి వాక్యము. ఇందులో కొన్నిసార్లు ఆ వాక్యంలో క్రియ ఉండదు. క్రియ లేకపోయినప్పటికీ కూడా ఆ వాక్యము సంపూర్ణమైన అర్థాన్ని ఇస్తుంది. ఇక సంశిష్ట వాక్యానికి వస్తే ఒకే ఒక సమాపక్రియ, ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అసమాపక్రియలతో కూడినటువంటి వాక్యాన్ని సంశిష్ట వాక్యము అన్నాం. సంయుక్త వాక్యం అంటే ఏం చెప్పుకున్నాం? సంయుక్త వాక్యం అంటే ఆ వాక్యంలో రెండు సమప్రాధాన్యం, రెండు లేదా అంతకంటే ఎక్కువ వాక్యాలు ఎన్నైనా ఉండొచ్చు, రెండు లేదా అంతకంటే ఎక్కువ సమప్రాధాన్యం అంటే అన్నిటికీ ఒకే ప్రాధాన్యం కలిగిన వాక్యాలకి ఏకవాక్యంగా కలిపి రాయడాన్ని సంయుక్త వాక్యం అంటారు. ఇందులో అన్ని సమాపక్రియలే ఉంటాయి, అసమాపక్రియలకి చోటే లేదు. అర్థమవుతుందా? ఇదమ్మా వాక్యము, ఆ వాక్యంలో ఉన్నటువంటి భేదాలు. ఇక ఇదే యూనిట్ లో ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ 5 మార్క్స్ క్వశ్చన్ ఏంటో ఒకసారి చూద్దాం. ఇప్పటి వరకు మనం ఒక క్వశ్చన్ ని డిస్కస్ చేసాం. ఆ ప్రశ్న ఏంటి? వాక్యం అంటే ఏంటి, వాక్యం యొక్క భేదాలు ఏంటో మనం ఇప్పటి వరకు చర్చించాం. అయితే ఇందులో ఉన్నటువంటి చివరి ప్రశ్న, మరొక ముఖ్యమైనటువంటి ప్రశ్న మీరు చూసినట్లయితే భాషా ప్రయోజనాలను చర్చించండి. ఇది కూడా ఎగ్జామినేషన్ లో 5 మార్క్స్ కి నెంబర్ ఆఫ్ టైం ఇవ్వడం జరిగింది. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇచ్చారు ఇదే ప్రశ్నని. సో ఈ ప్రశ్న కనుక మీకు ఎగ్జామ్ లో వస్తే చాలా ఈజీగా, ఎలాంటి చదవాల్సిన అవసరం లేకుండా, అసలు కనీసం ఒకసారి వింటే చాలు, జనరల్ నాలెడ్జ్ తో రాసేయచ్చు. భాషా ప్రయోజనాలు అంటే మనం మాట్లాడుతున్న లాంగ్వేజ్ యొక్క ఉపయోగాలు ఏంటో రాయమని ప్రశ్నలు అడిగాడు. మీకు భాష యొక్క ప్రయోజనాలు చాలా ఈజీ. భాషా ప్రయోజనాల్లో మొదటిది భావ వినిమయం. ఏంటి సార్ భావ వినిమయం కొత్త పదం లాగా ఉంది అని మీరు అనుకోవద్దు, ఇది మీరు ఆల్రెడీ విన్న పదమే. భావ వినిమయం అంటే వ్యక్తులు తమ యొక్క భావాలని లేదా తమ యొక్క ఆలోచనల్ని, తమ యొక్క అభిప్రాయాలని ఇతరుల వ్యక్తులకి చేరవేయడానికి, వారి యొక్క భావాలని అభిప్రాయాల్ని వీళ్ళు అర్థం చేసుకోవడానికి మధ్య జరిగేటువంటి ఒక సంభాషణనే భావ వినిమయము అంటారు. ఈ భావ వినిమయానికి భాష అనేది ఉపయోగపడుతుంది. అంటే మనము మన యొక్క భావాలని ఇతర వ్యక్తులకి చేరవేయాలన్నా లేదా వారు చెప్పేది మనం అర్థం చేసుకోవాలన్నా భాష అనేది చాలా అవసరం. ఈ భాష కనుక లేకపోయినట్లయితే మనం మన భావాలని ఇతర వ్యక్తులతో పంచుకోలేం. వారు ఏది చెబుతున్నారో మనం కూడా అర్థం చేసుకునేటువంటి అవకాశం అనేది ఉండదు. కాబట్టి భాష యొక్క ప్రయోజనాల్లో అతి ముఖ్యమైనటువంటి ప్రయోజనం ఏమిటంటే భావ వినిమయం. మనుషులు తమ యొక్క ఆలోచనల్ని, అభిప్రాయాలని, వారి యొక్క భావాలని, ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ భావాలని ఇతరుల వ్యక్తులకి చేరవేయడానికి లేదా వారికి అర్థమయ్యేటట్లు చెప్పడానికి, వారి చెప్పేది అర్థం చేసుకోవడానికి భాష అనేది ఉపయోగపడుతుంది. అదే విధంగా రెండోది భాష సంఘ జీవనానికి ఉపయోగపడుతుంది. భాష సంఘ జీవనానికి ఉపయోగపడుతుంది. ఏంటి సార్ సంఘ జీవనం అంటే? మానవుడు అనేవాడు వాడు ఏ దేశంలో ఉన్నా, ప్రపంచంలో ఏ మూలున్నా, సమాజంలో, సంఘంలో వివిధ వ్యక్తుల మధ్య ఒక సంఘ జీవనాన్ని జీవిస్తూ ఉంటాడు. సమాజంతో కలిసి జీవించడమే సంఘ జీవనం. ఈ సంఘ జీవనం కొరకు భాష అనేది చాలా ప్రాముఖ్యంగా ఉపయోగపడుతుంది. ఏ విధంగా ఉపయోగపడుతుందంటే
మనం ఒక షాప్కి వెళ్ళి ఏదైనా కొనాలన్నా ఆ షాప్ నుంచి వ్యక్తికి మనం ఏది కొనాలనుకుంటున్నామో ఆ వ్యక్తికి అర్థమయ్యేటట్టు చెప్పాలంటే భాష అనేది ముఖ్యం. లేదా మనకేం కావాలో ఆ వ్యక్తి మనల్ని అడగాలన్నా ఆ వ్యక్తి భాష మాట్లాడాలి. సో భాష లేకుండా సైగుల ద్వారా ఒకప్పుడు ఉండేది. అది చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితి. ఆ క్లిష్టమైన పరిస్థితి నుంచి భాష రూపాంతరం చెంది ఈ రోజు మనం మాట్లాడుకునేటువంటి రూపంలోకి భాష అనేది రావడం జరిగింది. ఒకవేళ భాష అనేది లేకపోతే ఒక వ్యక్తికి మధ్యలో ఉన్నటువంటి అంతర్గత సంబంధాలని తెగిపోయి ఉండేవి. ఒక వ్యక్తి చెప్పేటువంటిది ఇంకొక వ్యక్తికి అర్థమై ఉండేది కాదు. ఇంకొక వ్యక్తి చెప్పేది ఈ వ్యక్తి అర్థం చేసుకునేవాడు కాదు. ఇతను తన యొక్క భావాలను అవతల వ్యక్తికి చెప్పలేడు, అవతల వ్యక్తి చెప్పే భావాలను అర్థం చేసుకోలేడు. ఈ విధంగా సమాజంలో వివిధ వ్యక్తులతో కలిసి జీవించడానికి అవకాశం అనేది ఉండదు. సో సమాజంలో వివిధ వ్యక్తులు, మీరు ఆది మానవులు భాష లేకపోయినా కలిసే ఉన్నారు కదా అంటే, ఆది మానవులు వివిధ శబ్దాల ద్వారా మాట్లాడుకునేవారు. ఆ శబ్దాలే రూపాంతరం జరిగి భాషగా మనం మాట్లాడుతున్నటువంటి ప్రస్తుత రూపంలోకి మారాయి. సో అప్పటి శబ్దాల ద్వారా భాషే వాగ్రూప భాష అయినా, ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి భావరూపంలో ఉన్న భాష అయినా, ఏదైనా భాషే. ఈ భాష అనేది లేకపోతే సంఘ జీవనంలో, సమాజంలో వివిధ వ్యక్తులతో కలిసి జీవించడానికి అవకాశం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇది భాషకున్నటువంటి మరొక ప్రయోజనం. ఇంకా భాష ఇంకెక్కడ ఉపయోగపడుతుందంటే, భాష వివిధ రకాల భాషలను అర్థం చేసుకోవడానికి, ఆ భాషల్లో ఉన్నటువంటి మూల విషయాలను కూలంకషంగా నేర్చుకోవడానికి మన భాష ఉపయోగపడుతుంది. ఉదాహరణకి మనం ఆంగ్ల భాష నేర్చుకునేటప్పుడు ఆ ఆంగ్ల భాషను కూడా మన భాష ఆధారంగానే నేర్చుకుంటాం. ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు హీ అంటే అతడు అని, షీ అంటే ఆమె అని, మమ్మీ అంటే అమ్మని, డాడీ అంటే నాన్నని, మదర్ అమ్మ, ఫాదర్ నాన్న, ఇలా ఇంగ్లీష్ పదాల్ని సింపుల్గా చెప్తున్నాను. మీరు ఇంకా పెద్ద పెద్ద ఉదాహరణలు ఏవైనా తీసుకోవచ్చు. సో ఇంగ్లీష్లో ఉన్న కొన్ని పదాలని వాటిని తెలుగులో ఏమంటారు అనే విషయాన్ని మనం అర్థం చేసుకొని, ఓహో తెలుగులో ఈ పదాలని ఇంగ్లీష్లో ఇలా అనాలా అనే విషయాన్ని అర్థం చేసుకొని ఆంగ్ల భాషని సులువుగా నేర్చుకోవడానికి మన భాషలోకి దాన్ని కన్వర్ట్ చేసుకొని ఆంగ్ల భాషను మనం నేర్చుకోవడం జరుగుతుంది. అంటే వివిధ భాషల అధ్యయనానికి కూడా మన భాష అనేది ఉపయోగపడుతూ ఉంది. మన భాషలోని చరిత్రను తెలుసుకోవాలన్నా, సంస్కృతి సాంప్రదాయాలని ప్రసరింపజేయాలన్నా భాష అనేది ముఖ్యము. అంటే మన చరిత్ర, మనం ఎక్కడ పుట్టాం, ఎక్కడ మానవ జాతి ఉద్భవించింది, మానవ జాతి వివిధ పరిణామ క్రమాలు ఏంటి, ఆది మానవుడి నుంచి ఆధునిక మానవుని వరకు జరిగినటువంటి కాలక్రమంలో వచ్చిన మార్పులు ఏంటి, ఇలాంటి విషయాలను కానీ, చరిత్రలో వివిధ రాజుల గురించి కానీ, వారి పరిపాలనా విధానాల గురించి కానీ, వారు రాసినటువంటి లేదా వారు చెక్కించిన శిలా శాసనాలను కానీ మనం తెలుసుకోవాలి అంటే, అందులో ఉన్నటువంటి ప్రముఖమైన విషయాలను మనం అర్థం చేసుకోవాలి అంటే మనకి ఖచ్చితంగా భాష అనేది అవసరం అవుతుంది. పూర్వకాలం నుంచి ప్రస్తుత ఆధునిక కాలం వరకు చరిత్రలో కాలంలో జరిగినటువంటి అనేక నూతన మార్పులని అర్థం చేసుకోవాలన్నా, ఆ నూతన మార్పులను అధ్యయనం చేసుకోవాలి అన్నా మనకి భాష అనేది ఉపయోగపడుతుంది. ఇక భాషకు ఉన్నటువంటి మరొక ప్రాముఖ్యమైనటువంటి ఉపయోగం ఏంటి అంటే, భాషకున్న మరొక ప్రాముఖ్యమైన ఉపయోగము సాంస్కృతిక ప్రసరణ. సాంస్కృతిక ప్రసరణ అంటే ఇదివరకే మనం డిస్కస్ చేసాం. సాంస్కృతిక ప్రసరణ అంటే ఏమీ లేదమ్మా, మన పూర్వీకుల నుండి, మన ముందు తరము నుంచి ఈ రోజు మనము పాటిస్తున్నటువంటి ఆచార సాంప్రదాయాలను కానీ, సంస్కృతి సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు ఒక తరం నుంచి మరొక తరానికి కాలానుగుణంగా ఏ విధంగా వచ్చాయంటే ఈ భాష వలనే వచ్చాయి. భాష అనేది లేకపోతే మానవులు వారి యొక్క ఆచార వ్యవహారాలను, వారి యొక్క సంస్కృతి సాంప్రదాయాలను, వారు జీవించే జీవన పరిస్థితులను వారి తర్వాత తరాలకి అందించలేకపోయి ఉండేవారు. ఈ భాష మూలంగానే వారి యొక్క ఆచార సాంప్రదాయాలు ఏంటి, పూజా విధానాలు ఏంటి, భక్తిలో ఉన్నటువంటి విధానం ఏమిటి, పండగల్ని ఏ విధంగా సెలబ్రేట్ చేయాలి అంటే ఏ విధంగా జరుపుకోవాలి, ఒకవేళ మన యొక్క మతంలో వివిధ మతాలకు సంబంధించిన వారు వారి మత ఆచారాలని వారి పిల్లలకి చేరవేయడానికి, ఈ విధంగా సంస్కృతి ఒక తరం నుంచి మరొక తరానికి చేరవేయడానికి భాష అనేది మనకి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. అలాగే ఆధునిక సాంకేతికత, ప్రస్తుతం టెక్నాలజీ కాలంలో ఉన్నాం. ఈ సాంకేతిక జ్ఞానాన్ని కూడా అర్థం చేసుకోవడానికి మనకి ఏం కావాలంటే భాష అనేది చాలా అవసరం. సో టెక్నాలజీని అర్థం చేసుకోవాలన్నా
మనకు ముందుగా అవసరమైనది ఏంటంటే లాంగ్వేజ్. భాష వస్తేనే, భాష మీద పట్టు వస్తేనే, ఇప్పుడు ప్రతి టెక్నాలజీ నేర్చుకోవడానికి, ప్రతి టెక్నాలజీని అర్థం చేసుకోవడానికి మనకి ఆంగ్ల భాష అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడ భాష అంటే ఒక తెలుగు భాషనే కాదు, భాష అంటే ప్రపంచంలో ఏ భాష అయినా కావచ్చు. భాష వస్తేనే టెక్నాలజీలు కానీ, భాష వస్తేనే చరిత్రలు కానీ, భాష వస్తేనే సంస్కృతి సాంప్రదాయాలు కానీ, భాష వస్తేనే భావ వినిమయం కానీ, భాష వస్తేనే జీవన విధానాలు కానీ మనం అవగతం చేసుకుంటాం. మన జీవితంలో చాలా విజయవంతంగా ముందుకు పోతాం. ఇక భాషకు ఉన్నటువంటి మరొక ముఖ్యమైనటువంటి ప్రయోజనము లేదా ఉపయోగం ఏంటంటే, ఉదాహరణకి ఆహార సేకరణ నుంచి ఆది మానవుడు ముందు వేట ద్వారా ఆహారాన్ని సంపాదించేవాడు, గుహల్లోనూ నివసించేవాడు. ఆ తర్వాత నిప్పును కనుగొనడం, ఆ తర్వాత చక్రాన్ని ఆవిష్కరించబడడం, ఆ తర్వాత పంటలు పండించడం, ఆ పంటలు పండించే విధానాలు, ఆహారాన్ని సేకరించే వేట, ఇలాంటి ఆహార సేకరణ వేటగాళ్ళ నుంచి ఆహారాన్ని పండించేటువంటి ఆధునిక మానవుడు వరకు ఆహారంలో వివిధ దశలు ఏ విధంగా ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి సంప్రదించాయి, ఏ విధంగా ఒక మనిషి నుంచి ఒక మనిషికి ఆనాటి ఆది మానవుల కాలం నుంచి ఈనాటి ఆధునిక మానవుడి వరకు ఏ విధంగా ఆ యొక్క విషయాలు సంభవించాయి అంటే ఈ భాష మూలంగానే సంభవించాయి. భాష ద్వారానే ఆధునిక కాలానికి, పురాతన కాలం నుంచి, పూర్వీకుల నుంచి మనకి అనేకమైనటువంటి విషయాలు తెలిసాయి. సో భాష యొక్క ప్రయోజనాలు ఇన్ని రకాలుగా ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ప్రయోజనాలు ఉంటాయి భాషకి. భాష చరిత్ర యొక్క అధ్యయనానికి ఉపయోగపడుతుంది. భాష మన కళలు, మన పూర్వీకమైనటువంటి కళలు, భరతనాట్యం, కూచిపూడి, కథాకళి, ఇలాంటి వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి కళలు పూర్వకాలం నుంచి ఇప్పటికీ ఎలాగొస్తున్నాయంటే అది భాషా రూపంలో గ్రంథస్థం చేయబడి వాటిని అధ్యయనం చేయడం వల్ల వాటిని కాలక్రమంలో పూర్తిగా మనం ఇప్పటికీ కూడా వాటిని మన యొక్క జీవితంలో వాటిని ఉపయోగించుకోగలుగుతున్నాం. సో భాష యొక్క ఉపయోగాలు మనం చర్చించుకుంటూ పోతే అనేక రకమైనటువంటి ప్రయోజనాలు భాషకున్నాయి. ఈ రకమైనటువంటి భాష యొక్క ప్రయోజనాలన్నింటినీ కూడా మనము భాషా ప్రయోజనాలుగా ఇక్కడ చర్చించడం జరిగింది. ఇవమ్మ భాషకు ఉన్నటువంటి ప్రయోజనాలు. ఇంకా మీరు మీ యొక్క సొంత మాటల్లో భాష యొక్క ప్రయోజనాలు ఏది రాసినా అది తప్పు అవ్వదు, ప్రతిదీ రైట్ అవుతుంది. అలాగని చెత్త మాటలు కాకుండా భాషకు ఉన్నటువంటి ఉపయోగాలు మీ సొంత మాటల్లో ఒక టికెట్ అడగడం కొరకు, లేదా రైలు ప్రయాణం కొరకు, లేదా విమాన టికెట్ బుకింగ్ కొరకు, ఇలా మీ సొంత మాటల్లో ఒక మంచి మాటలు వాక్యాల రూపంలో ఏది రాసినా అది రైట్ అవుతుంది. కానీ చెత్త పదాలు, వ్యర్థ పదాలు, వ్యర్థమైనటువంటి మాటలు మాత్రం రాయొద్దు. సో ఈ కొన్ని విషయాలు ఈరోజు మనం చర్చించాం. ఈ విషయాలతో అదనంగా ఇంకొన్ని విషయాలను జోడించి 5 మార్క్స్ అడిగాడు కాబట్టి మీరు ఎన్ని విషయాలు రాయగలిగితే అన్ని విషయాలు రాయండి. ఈ ప్రశ్నని మీరు ఏది రాసినా అది సమాధానం సరైనదే అవుతుంది. కాబట్టి ఇంతటితో మొదటి యూనిట్ లో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసాం, అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేసాం. సో ఈ యూనిట్ లాంగ్వేజెస్, ఇంగ్లీష్ కానీ అలాగే తెలుగు కానీ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి క్లాసెస్ మన యూట్యూబ్ ఛానల్ DMT లాజిక్స్ లో ప్రొవైడ్ చేసాం. సో ఈ యొక్క క్లాసెస్ మీరు యూట్యూబ్ ద్వారా విని దీని యొక్క మెటీరియల్ మన టెలిగ్రామ్ ఛానల్ DMT లాజిక్స్ అనే టెలిగ్రామ్ ఛానల్ మీరు ఫాలో అయినట్లయితే అక్కడ PDF రూపంలో ప్రొవైడ్ చేసాం. ఆ PDF ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ క్లాసులు యూట్యూబ్ లో వినండి, PDF లో అక్కడ ఉన్నటువంటి మెటీరియల్ ఇక్కడ ఏవైతే క్లాస్ లో డిస్కస్ చేసామో అవే PDF లో ఇచ్చాం, చదవండి. ఎగ్జామినేషన్ లో మంచి మార్కులు సంపాదించండి. అలాగే మరి ముఖ్యంగా ఈ డిగ్రీ సెకండ్ సెమ్ కి సంబంధించినటువంటి సబ్జెక్ట్ పేపర్లు ఏవైతే ఉన్నాయో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, అలాగే బాటనీ, జువాలజీ అన్ని గ్రూపులకు సంబంధించిన మెయిన్ సబ్జెక్ట్ అన్ని కూడా మన యాప్ DMT లాజిక్స్ లో మన యాప్ లో వాటి యొక్క రికార్డెడ్ క్లాసెస్ ప్రొవైడ్ చేసాం. వాటి యొక్క PDFలు కూడా మన యాప్ లో ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు యాప్ ని డౌన్లోడ్ చేసుకోలేని వాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే మన యాప్ ని ప్లే స్టోర్ లోకి వెళ్ళి DMT లాజిక్స్ అని సెర్చ్ చేస్తే మన యాప్ వస్తుంది. యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా తెలియనటువంటి మీ స్నేహితులకి మన యాప్ ని రిఫర్ చేయండి. అలా చేయడం వల్ల మీరు క్యాష్ బ్యాక్ పొందుకుంటారు. ఆ క్యాష్ బ్యాక్ మీరు మిగతా కోర్సులు పర్చేస్ చేసేటప్పుడు ఆ క్యాష్ బ్యాక్ వినియోగించుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది. తర్వాత వచ్చే నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక యూనిట్ ని డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.